మంచిది ప్రియులారా. మరి మన జీవితాల్లో విలువైనది ఏది లేదు. పౌలు అంటాడు, నాలో నా యందు మంచి ఏది లేదు అంట, నివసించదంట. అట్లాగే ఏ మంచి లేని మనల్ని క్రీస్తు యేసులో మనం దాల్చబడి ద్వారా, క్రీస్తు యేసు రక్త ప్రోక్షణకి వచ్చడం ద్వారా మన జీవితాల్లో మనకు విలువలు మారిపోయాయి. మనం ఎవరు అంటే మన పిలుపుని బట్టి చూసినప్పుడు 1 కొరింథీ 1:26 ప్రకారంగా మనం వెరివారము, మనం అల్పులము, మనం అల్పులము, తర్వాత బలహీనులము, తర్వాత నీచులం, వెరీ గుడ్, నీచులము, అసహ్యులము, అందరి చేత తునీకించబడిన వారము, అందరి చేత తిరస్కరించబడిన వారు అయినను దేవుడు మనను కరుణా సంపన్నుడై తన చిత్త ప్రకారంగా కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు ప్రకారంగా తన కుమారుని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి, మరి ఆయన కుమారుని శిలువ బలియాగం ద్వారా నిన్ను రక్షించి, మరి ఆ రక్షణ సువార్తను, ఆ సమాధాన సువార్తను ప్రకటించడానికి తన ఉన్నతతో మనం పిలిచున్నాడు. నశించిపోయిన మనల్ని వేదిక రక్షించిన దేవుడు మరి ఆ రక్షణ సువార్త మన ద్వారా ప్రకటించడానికి మరి మనల్ని పిలిచినాడు. పిలిచిన దేవుడు తన ఆత్మ చేత మనల్ని ముద్రించి తన ఆత్మను మనకు సంచకరుగా అనుగ్రహించాడు. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జరిగిన విషయమే, కానీ ఇప్పుడు చెప్పే అంశానికి ఇది పునాది. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకుండా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి మనలో ఏ మంచి లేదు. ఆయనను దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని పిలిచి ఆయన రెక్కల నీడలా ఉంచున్నాడు. రెక్కల నీడలా మనం దాచబడిన అనుభవం మనకు అవసరం. అంటే విలువ లేని మనల్ని ఎప్పుడైతే ఆయన చాట దాచబడి ఉంటామో అప్పుడు మనకు విలువ వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇందాక అడిగా మా పాస్టర్ కృపానిధి, నాని మరి బంగారు కంటే విలువైనది ఏముంది అని అంటే ప్లాటినం అన్నా అని చెప్పి అట్లా చెప్తూ, కాదు రాళ్ళల్లో వజ్ర వైడూర్యాలు కదంటే లాస్ట్ తేల్చాడు, మరి వజ్రమే అన్నా. మరి ఆ వజ్రం ఎలా తయారవుతుంది చెప్పండి? ఎవరైనా చెప్పచ్చు. వజ్రం ఎలా తయారవుతుంది? ఎవరు తయారు చేస్తారు? అసలు దాని మూలం ఏంటి? ఎవరికి తెలియదా? ఏం కృపానిధి పాస్టర్ గారు? ఏ తప్ప అమ్మా, చిప్పలో వచ్చే ముత్యం అమ్మా, ముత్యం. అది ఒక బొగ్గు. సోదరుడు సురేష్ చెప్తున్నాడు బొగ్గు. నేను చెప్పేది కూడా నాకు తెలిసింది కూడా బొగ్గే. బొగ్గు దేనికి ఉపయోగపడుతుంది? అది బొగ్గురా అంటే దేనికి ఉపయోగపడదు అంట. బొగ్గు తర్వాత కొంతకాలం ధరకు ఏమవుతుంది? అది డైమండ్ గా మారుతుంది, వజ్రంగా మారుతుంది. ఎప్పుడు మారుతుంది అది చెప్పండి? సురేష్మే చెప్పు. అది భూమిలో అనేక వందల సంవత్సరాలు దాచబడిన తర్వాత కరెక్టేనా అది డైమండ్ గా మారుతుంది. బొగ్గు రంగేంటి? బ్లాక్. వజ్రం రంగేంటి? వైట్. అంతేకాదు దాంట్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. రెయిన్బో కలర్స్ కంటే ఎక్కువ ఉంటాయి కదా. ఎక్కడుంటే ఏ కలర్ వస్తుందో అర్థం కాదు. ఒకసారి చూస్తే వైట్ కనబడదు, కానీ నన్ను తిప్పే కొద్దీ రంగులు డిఫరెంట్ కలర్స్ బయటకు వస్తాయి. మల్టీ కలర్స్ కదా. రెయిన్బో కలర్స్ కంటే ఎక్కువ ఉంటాయి. రెయిన్బో అనేది కూడా తప్పు, కానీ మల్టీ కలర్స్ లేదంటే కంప్యూటర్ కలర్స్ బయటకు వస్తాయి. చూసారా? బొగ్గేది కొన్ని వందల సంవత్సరాలు అది భూమిలో దాచబడినప్పుడు అది వజ్రంగా మారిపోతుంది. హల్లెలూయా. అట్లాగే నువ్వు నేను కూడా క్రీస్తు యేసులో నిరుపయోగమైన వారమే, నిష్ప్రయోజన వారమే. ఒకప్పుడు వనేసివలే మనం ఒకప్పుడు నశించిన వారమే. అయితే క్రీస్తు యేసులో వచ్చుట ద్వారా ఆయన చాటున కీర్తన 90 కీర్తనకారుడు మోషే అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడు అంటే ఆయన చాటుకు రావాలి, తర్వాత సర్వశక్తుని నీడకు రావాలి. అప్పుడు ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల కింద నువ్వు దాచబడే అనుభవం నీకుంటే దేవుడు ఒక బొగ్గు ముక్కకు
అంత విలువైన, ఇంకా దానికి సాటైన విలువైనది ఏది లేదు వజ్రం కంటే. ఆ విధంగా చేసిన దేవుడు తన స్వరూపంలో తన ఊపిరి చేత దేవుడు నరులను చేసి తన జీవవాయువును మూదగా వాడు జీవాత్మ ఆయన తన పోలిక తన స్వరూపంలో చేర్చుకునేవాడు, తనతో సవాసం చేయడానికి మనం చేసుకున్నవాడు తన మహిమ నిమిత్తం మనం చేసుకునే దేవుడు మనం వదిలిపెడతాడా? ఆయన చేసుకున్నాడు కాబట్టి మనము పాపానికి దాసులమై ఆజ్ఞాతికమై ఆదాము తప్పిపోయినప్పటికీ మళ్ళీ తిరిగి తన కుమారుని పంపించి ఆయన మనం సృష్టించుకున్నవాడు ఆయనే. తిరిగి మళ్ళా మనం అమ్ముడుపోతే పాపానికి అమ్ముడుపోయినప్పుడు తిరిగి మనల్ని తన కుమారుని శిలరక్తం ద్వారా కొన్నవాడు కూడా ఆయనే. అట్లాగే పాటలు పాడుతుంటారు పిల్లలు, నన్ను కన్నావాడా నన్ను కొన్నావాడా, రక్తం ఇచ్చినవాడా ప్రాణం ఇచ్చినవాడు కదా. కాబట్టి మనల్ని కన్నవాడైనే కొన్నవాడైన ఆయన చాటున మనం దాగితే చాలు మన విలువలు మారిపోతాయి. ఆమేన్. అయితే ఆయనలో దాగట్లేదు, మహోన్నతుని చాటుకు రావట్లేదు, సర్వశక్తివంతుడు నీడకు రావట్లేదు. ఎవరికి వాళ్ళు వారి వారి విధానాల్లో వారి వారి ప్రణాళికల్లో వారి చాటుకు వెళ్తున్నారు. కాబట్టి దేవుని శక్తి వారిని కమ్ముకోవట్లేదు. ఏదైనా కానీ ఇప్పుడు గోధుమ గింజ ఉంది, గోధుమ గింజను ఏం చేస్తున్నారు, మన పైన కనపడుతున్నంత కాలం దాంట్లో ఏమీ ప్రయోజనం ఉండదు. అవసరమైతే కొంతకాలానికి అది ఏమైపోతుంది, పాడైపోతుంది. పురుగు ఏదో తొలుస్తుంది, పాడైపోతుంది, దాంట్లో జీవం పోగొట్టుకుంటుంది. అదే దాన్ని భూమిలో దాచితే అది కొంతకాలానికి అది ఏమవుతుంది, దాని రంగు మారిపోతుంది, దాని రూపం మారిపోతుంది. అది లోపల దాచబడినప్పుడు అది జీవంతో నింపబడి ఒక కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. అంతేకాదు అది పెరిగి ఒక గోధుమ గింజ నాటితే భూమిలో 5,000 గింజలు ఇస్తుందంట. లక్ష్యంగా రాసిన పుస్తకం నేను చదివాను. ఆ విధంగా మల్టిపుల్ చేసుకుంటూ వచ్చాడు. ఒక వ్యాగన్ అవుతుంది ఒక విత్తనమే. అట్లాగే గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది ఫలించదని చెప్తున్నాడు. కాబట్టి దాచబడకుండా క్రైస్తవుడు సేవకుడు ఫలించలేడు. దాచబడే అనుభవం చాలా ముఖ్యము. అందుకే కెరీతు వాగు దగ్గర ఏలియాను ప్రభు చెప్తున్నాడు, యోర్దానుకు తూర్పు వైపున ఉన్న కెరీతు వాగు దగ్గర నువ్వు దాగి ఉండు. నువ్వు ఎంతైనా నీకు తలాంతులు ఉండొచ్చు, ఎంతైనా నీకు పరిచర్య ఉండొచ్చు, ఎంతైనా నీకు అవకాశం ఉండొచ్చు. అయితే ప్రభులో మహోన్నతుని చాటుకు వస్తున్నావా? సర్వశక్తి నీడను నువ్వు ఆశ్రయించినావా? సర్వశక్తి నీడను ఆయన నీడలు ఉన్నావా, లేదా ఆయన నీడను దాటి తిరుగుతున్నావా అనేది మధ్యాహ్న సమయంలో మన ముందు ఉంచుతున్న ప్రశ్న అయింది. కాబట్టి ఏలియాను ఎంతో తలాంతులున్నవాడు, రాజు దగ్గరికి వెళ్ళి సవాలుగా మాట్లాడినవాడు, నేను ఎవరి సన్నిధిలో నిల్చున్నానో అని నిలబడి ప్రభు పక్షున మాట్లాడుతున్నాడు, ప్రభు ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు. తర్వాత ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము, నీకు అక్కడికి కాకోలంలో ఆహారం తీసుకొస్తాయి. అంటే ఏలియాకు ముందు చెప్పాడా, కాకోలం ముందు చెప్పాడా? కాకోలములకి ముందు చెప్పాడు. ఇంత మాట్లాడేటప్పుడు చెప్తున్నాడు అవి తీసుకొస్తాయి నీకని, అంటే ముందుగా కాకిలకు చెప్పినట్టు చెప్పు. కాబట్టి భూమి మీదకి నిన్ను మనిషిగా నీ రూపాన్ని కలజేయకముందే దేవుడు 5 రోజులు కష్టించి నీకు కావాల్సిన అన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఆ తర్వాతనే మనిషిని సృజించాడు. అట్లాగే తల్లి గర్భన మనం రూపింపడుకునిపే కీర్తనకాడు 139 కీర్తన 17 వచ్చిన చెప్తూ వస్తాడు, నా దినములు ఒకటైనా లెక్కించక మునిపే నీ గ్రంథం చుట్టూ నా దినములన్నీ లెక్కించబడ్డాయి అని చెప్తున్నాడు. కాబట్టి మరి జగత్తుకు పునాది వేయబడుకుని ఉంటే భూమికి పునాది కంటే ఎన్నో లక్షల సంవత్సరాల ముందు అప్పుడే జగత్తు అనేది. జగత్తు పునాది వేయబడుకుని క్రీస్తు యేసులో నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడంట. కాబట్టి ఈ గ్రహింపు ఊక వింటున్న మా పాదలు కాదు, ఒక గ్రహింపుతో వినాలి. ఒక మాటకు మాట మనకు జోడించుకుని మనం వినాలి. వింటే అప్పుడు దేవుడు ఏర్పాటు. మరి నిన్ను సేవకులకు ముందే దేవుడు ఏ ప్రాంతంలో నిన్ను సేవ చేయించగలనో, ఏ ఆత్మలు నీ ద్వారా రక్షించుకోవాలనో, మరి ఎవరికి నీ ద్వారా ఆదరణ కలగజేయాలనో
ఎవరు కలిసిన వానికి ఊరి నుంచి జ్ఞానంగా మాటలు నీ నోట ఉంచున్నాడు. అయితే మనం ఆయన చాటుకు రాని కారణంగా, ఆయన స్వరం వినని కారణంగా, ఆయనలో దాగి ఉండని కారణంగా మనము నిష్ప్రయోజకులుగా ఉన్నాం. అతనికి హెబ్రీ రాసిన 13:17 చెప్తూ వస్తాడు, మీ పైన నాయకులు లెక్క అప్పచెప్పాల్సిన వారు ఉన్నారు కాబట్టి వారు దుఃఖంతో పని చేయక సంతోషంగా పని చేయాలి. కాబట్టి ఒకవేళ దుఃఖంతో వారు ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనం అంటాడు. కాబట్టి దేవుణ్ణి నువ్వు సేవించకుండా దేవునికి సేవ చేస్తా అంటే నీ సేవ నాకు అక్కర్లేదంటాడు. మార్త చేసేది సేవ, మరి చేసేది సేవించడం. కాబట్టి మనల్ని ఎందుకు పిలిచాడు దేవుడు? మార్కు 3:13 ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని అంటే ఆయన విశ్వాసం ఉంచిన వారిని అర్థం. తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండినట్లును అంటే తనతో ఉండాలి అంటే ఆయన దగ్గర దాచబడేది, ఆయన సేవించాలి, ఆయనతో కూడా ఉండుటకును. మరి ఉంటున్నావా? ఆయనతో ఉండాలి కదా. మరి ఎవరు ఉండట్లేదు. ఉదయం లేయడము, బ్యాగ్ సంఘం పెట్టుకుని తిరుగుతూ ఉండడం. నువ్వు ఆయన సేవించాల. సేవకు పిలువబడిన తర్వాత మన డ్యూటీ చార్ట్, జాబ్ చార్ట్ ఏంటంటే మొదటిగా దేవునితో ఉండి ఆయన సేవించడం. ఆయన ఏం చెప్తాడో అది వినడం. రెండవది మనకిచ్చిన కుటుంబాన్ని మనం ఏలుబడి చేసుకోవడం. మూడవది సేవ. చెప్పండి. మొదట ఆయనను సేవించడము అంటే ఏకాంతంగా ఉండడం, అన్యోన్య సహవాసం చేయడం ప్రతి దినము. తర్వాత రెండవది మన కుటుంబం ఏలుబడి చేసుకోవడం. ఏలుబడి పెత్తనం చెయ్యి అని చెప్పట్లేదు. అంటే నీ ప్రభును చదవండి, 18:19 కుటుంబాన్ని ఏలుబడి చేయడం అంటే పెత్తనం చేయమని కాదు, ఉప్పు ఎక్కువైంది కారం తక్కువైంది అని చెప్పడం కాదు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని అది నీతి న్యాయములు కుటుంబంలో పరిపాలించాలి. నీతి న్యాయములు జరిగించుచు యెహోవా యొక్క దేవుని యొక్క మార్గంలో గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు ముందు ఇంట్లో చేసుకోవాలి. నీ బోధ ఇంట్లో చేసుకోవాలా. ఈరోజు ఎంతో మంది సేవకులు, సోకాల్డ్ పాస్టర్స్, రెవరెండ్లు, బిషప్లు అనే వారి పిల్లలను చూస్తే వాళ్ళకి బైబుల్ ఇండెక్స్ కూడా తెలియదు. కనీసం వాళ్ళకి ప్రేజ్ లాడో లేదా వందనాలను చెప్పడానికి కూడా వాళ్ళకి తెలియదు. అన్యుల కంటే ఘోరంగా వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ వేషాలు కనబడుతున్నాయి. అంటే కుటుంబానికి వాళ్ళు చెప్పుకోరు, కుటుంబంలో సాక్ష్యం కలిగి ఉండరు, కుటుంబాన్ని పాలించరు, కుటుంబాన్ని ప్రభులో నడిపించరు. కానీ వాళ్ళు పాస్టర్ కాదు. మొదటిగా దేవుణ్ణి సేవించడము, రెండవది కుటుంబాన్ని పరిపాలించడం, మూడవది అప్పుడు సేవ చేయాలి. ఇది జాబ్ చార్ట్. ఇది ఇప్పుడు అది రివర్స్ అయిపోయి ఏమంటున్నారంటే, లేదు పాస్టర్ గారు, నాకు ఏం కుటుంబం కంటే, నాకు నా ప్రాణం కంటే నాకు దేవుడే ముఖ్యం, సేవే ముఖ్యం. మరి దేవుని దగ్గర దేవునితో నువ్వు సేవించకుండా దేవుడు ఏం చెప్తున్నాడో మరియ వలె పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోకుండా ఏం సేవ చేస్తావు నువ్వు? ఆయన దగ్గర దాచబడకుండా, ఆయన స్వరం వినకుండా ఏం సేవ చేస్తావు? యోహాను సువార్త 10:27 అంటాడు, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును. కాబట్టి నా గొర్రెలు నా స్వరం వింటును, వాటిని నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. మరి అంటే నా సేవ చేస్తాయి. ఏమి నీ దగ్గర విన్నాయో, ఏమి నేర్చుకున్నాయో, ఏమి చూసినాయో అవే బయట పోయి చెప్తాయి. అంతే కదా. మొదటి యోహాను 1:1 ఏం చెప్తుంది? యోహాను పత్రిక రాస్తే ఏమంటున్నాడు? మేము కన్న వాటిని, విన్న వాటిని, చూసిన వాటిని, నిదానించి చూసిన వాటిని మేము సాక్ష్యం చెప్తాం. మరి నీకు ఏం చూడలే, ఏం వినలే, ఏం పోయి సేవ చేస్తావు? అంటే ఆడ ఏసన్న గారి దగ్గర నేర్చుకున్న పాటలు, లేకుంటే ఏఆర్ స్టీవెన్ గారి దగ్గర నేర్చుకున్న పాటలు సెల్ ఫోన్లలో, లేకుంటే వాళ్ళు యూట్యూబ్లో చెప్పే ప్రసంగాలు, మొక్కలకు రంగులు వేసుకొని, తలకాయకి రంగు వేసుకొని చెప్పేతో ఆ మాటలు విని నువ్వు ఏదో చేయాలంటే అది దాంట్లో జీవం లేదు.
దాంట్లో జీవం లేదా, దేవుని దగ్గర నువ్వు దాచబడలే, దేవునితో నువ్వు వ్యక్తిగత సహవాసం చేయలే, అందుకే ఫలింపడట్లేదు. వాడు బాగా పాటలు పాడతాడు, బాగా ఆరాధన జరిపిస్తాడు, వాక్యం కూడా చాలా అనగరంగా చెప్తాడు, కొత్త కొత్త మర్మాలు వాడు చెప్పింది ఏం లే, కాపీ రైటింగ్. వాక్యం బాగా చెప్తాడు, చాలా లోతులు తెలుసు, కానీ ఏం లేదు, సంఘం లేదు, ఏం లేవు, ఆత్మలు లేవు. కారణం ఏంటంటే నువ్వు ఎవరి దగ్గర స్వరం వినాలో ఆ స్వరం వినట్లే. నువ్వు దాచబడిన అనుభవం లేనప్పుడు గోధుమ గింజ ఏం చేయదు, ఫలించదు, కొంతకాలం తర్వాత అదే పాడైపోతుంది. అట్లాగే నేటి సేవకుల పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మరి ఏలియా అంత పెద్ద సేవకుడు, ఏలియా పెద్ద సేవకుడు అంటారా, చిన్న సేవకుడు అంటారా, పెద్ద ప్రవక్త. అయితే ఆయన దేవుడి మాటకు విని ఆ మాట ప్రకారం ప్రకటించాడు అహాబు దగ్గర. తర్వాత మళ్ళీ వెంటనే నువ్వు దాగి ఉండమంటే, ఏది ప్రభావ రాజుల ముందు నిలబెట్టావు, మళ్ళీ ఎమ్మడి నన్ను పోయి దొంగోడు దాక్కున్నట్టు దాగమంటున్నావు అందులే, నోరు మూసుకొని పోయి అటు దాగి ఉన్నాడు. కాబట్టి నీకు ఎన్ని తలాంతులున్నా, ఎంత అభిషేకం ఉన్నా, దేవుని దగ్గర నువ్వు దాగకుండా, దాచబడకుండా, దేవుని స్వరం వినకుండా నీ సేవ కాదు. అది మర్చిపోతున్నారు బేసిక్గా. అంతేకాదు యేసు ప్రభు సైతము 12 సంవత్సరాలకే ధర్మశాస్త్రోపదేశకుల దగ్గర యాజకుల దగ్గర ప్రధానుల దగ్గర కూర్చొని ఎరుషలేములో హెడ్ క్వార్టర్స్ లో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళే ఆన్సర్ చేయలేని స్థితికి వెళ్ళిపోయాడు. అంటే వాక్యం అది అప్పటికే తెలుసు. మరి 12వ సంవత్సరం నుండి 30 సంవత్సరం వరకు ఏమైనాడు, దాచబడ్డాడు. కాబట్టి ఆయన బాప్తిజం తీసుకుంటున్నప్పుడు ఏమంటున్నాడు, తండ్రైన దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. కాబట్టి ముందు నువ్వు ప్రియుడు, నీ నాయకుడు, నీ యజమానుడు, నీ దేవుడు, నీ రక్షకుడు, ముందు నిన్ను పిలిచిన యజమానుడు, ఆయన నీతో మాట్లాడేది నువ్వు వినాలి. ఆయన ముందు నీ యందు ఆనందించాలి. అప్పుడు దేవుడు తన ఉద్దేశాన్ని నీ ద్వారా నెరవేర్చుకుంటూ వస్తాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు తన ఉద్దేశాన్ని నీ ద్వారా నెరవేర్చుకుంటూ వస్తాడు. ఆమేన్. కాబట్టి దాచబడిన అనుభవం ఈ మధ్యాహ్నం సేవన ప్రధానంగా చెప్పబడుతూ వస్తుంది. కాబట్టి దాచబడిన వ్యక్తులను బైబిల్లో అనేకులు చూడొచ్చు. అయితే ప్రధానంగా పాత నిబంధన, కొత్త నిబంధన 2 పుస్తకాలు ఉన్నాయి. మరి కొత్త నిబంధనలో హీరో ఎవరు? యేసుప్రభువే, కానీ పౌలు గారు. మరి కొత్త నిబంధనలో కనబడే దేవుడు యేసుక్రీస్తు. పాత నిబంధనలో కనబడే దేవుడు ఎవరు కనబడినాడు? కనబడే దేవుడు మోషే. పాత నిబంధనలో కనబడే దేవుడు మోషే. ప్రజలు నడిపించిన వాడు మోషే. అంటే మన తప్పుకేమో అనుకోవద్దు. అంటే దేవుడు వాళ్ళతో కనపరచుకోవడానికి దిగి వచ్చినా వాళ్ళు వద్దు, మేము ఆయన స్వరం వినలేము, కానీ 25 చెప్తాను, మేము బ్రతకలేము, నువ్వు మాట్లాడు, నువ్వు విని వచ్చి మాకు చెప్పండి. కాబట్టి దేవునికి మానవులకు మధ్యవర్తిగా మోషే ఉన్నాడు. కొత్త నిబంధనలో దేవునికి మనుషునికి మధ్యవర్తిగా యేసయ్య ఉన్నాడు. తిమోతి 2:5 అంటాడు, దేవుడు ఒక్కడే, దేవుడికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే నరుడైన యేసుక్రీస్తు అనే నరుడు కదా. అది కాబట్టి మరి పాత నిబంధనలో ఎవరు హీరో? మోషే మరి పుట్టినప్పటి నుండి ఏమి అయినాడు, ఎలా ఉన్నాడు చూద్దాం ఒకసారి. హెబ్రీ రాసిన పత్రిక 11:23 మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిష్యుడు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు ఎక్కడ దాచిపోయినారు? వాళ్ళ ఇంట్లో దాచిపెట్టి. కాబట్టి ఇంటిలో దాచబడిన మోషే మొదటి పాయింట్. ఆ విధంగా ఒక 5 పాయింట్ చెప్తాను. మోషే ఇంటిలో దాచబడ్డాడు. తర్వాత రెండవది నిర్గమకాండం 2:3 నిర్గమకాండం 2:2 ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాని దాచెను. ఎక్కడ దాచింది? 3 నెలలు ఇంట్లో దాచింది. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని
జిగటమందును కీలును పూసి కీలును పూసి, అందులో కీలు అంటే తారు పూసి, అందులో ఆ పిల్లవానిని పెట్టి అంటే జమ్ము పెట్టెలో దాచబడ్డాడు. రెండోకి ఎక్కడ దాచబడ్డాడు ఆయన? జమ్ము పెట్టెలో దాచబడ్డాడు. ఆ నీళ్ళలో వదిలిపెట్టినప్పుడు ఆ ఫరో కుమార్తె చూడటం ద్వారా నీళ్ళ నుండి తీసిన అని చెప్పి మోషే అని పేరు పెడుతుంది కదా. మంచిది. కాబట్టి జమ్ము పెట్టెల నుండి తీయబడ్డాడు. మొదటిగా ఇంటిలో దాచబడ్డాడు, తర్వాత జమ్ము పెట్టెలో దాచబడ్డాడు. మూడవది ఎక్కడ దాచబడ్డాడు? నిర్గమకాండం 3:1 మోషే మిద్యాను యాజకుడైన మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. అరణ్యములో దాచబడ్డాడు. ఎక్కడ దాచబడ్డాడండి? దేవుడు ఎక్కడ కలుసుకున్నాడు? అరణ్యంలో కలుసుకున్నాడు. అంతేకాదు, ఇంకా చూపిస్తా మీకు కొన్ని వచనాలు. 18వ అధ్యాయం 5వ వచనం నిర్గమకాండం. మోషే మామ అయిన యిత్రో అతని కుమారులిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతం దగ్గర ఎక్కడ? అరణ్యములో. తను ఎక్కడ ఉన్నాడు? లైఫ్ స్టైల్ అంతా అరణ్యంలో ఉన్నాడు. దేవుడు కలుసుకున్నప్పుడు అరణ్యంలో ఉన్నాడు, మామ కలుసుకున్నప్పుడు అరణ్యంలో ఉన్నాడు. 4వ అధ్యాయం 27వ వచనం. 4వ అధ్యాయం 27వ వచనం. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యంలో దేవుడు చెప్తున్నాడు. అహరోనుతో మాట్లాడుతున్నాడు, మోషే అన్నతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు అరణ్యంలోకి పో. ఎందుకంటే అరణ్యంలో ఉన్నాడా మోషే? చాలు కదా ఈ మాటలు ఇంకా. కాబట్టి అరణ్యంలో దాచబడుతూ వచ్చాడు. దేవుడు కలుసుకున్నప్పుడు అరణ్యంలో ఉన్నాడు, తన అన్న కలుసుకున్నప్పుడు అరణ్యంలో ఉన్నాడు, తన మామ కలుసుకున్నప్పుడు కూడా అరణ్యంలో ఉన్నాడు. మొదటిగా ఇంటిలో దాచబడ్డాడు, రెండవది జమ్ము పెట్టెలో దాచబడ్డాడు, మూడవది అరణ్యంలో దాచబడ్డాడు. తర్వాత ఏకంగా ఎక్కడ దాచబడ్డాడు? మరి నిర్గమకాండం 32:1. మోసే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు. చాలా మన అంశం. ఎక్కడ దాచబడినాడు? కొండ మీద, కొండలో దాచబడ్డాడు. మేఘం కమ్ముకుంది. మిగతా విషయాలు మనం చూస్తూ వస్తే 20వ అధ్యాయంలో, అక్కడ 19వ అధ్యాయంలో నిర్గమకాండం చూసినప్పుడు మనకు తెలుసు. కొండ ఎక్కడము, ప్రభు మనం కిందికి పోమని చెప్పడం, మళ్ళీ పైకి రమ్మని చెప్పడము, ఆ తర్వాత అక్కడ మేఘం కమ్ముకోవడము, ఆ మేఘంలో మరి ఇతను ప్రవేశించడము మనం చూస్తున్నాం. బట్ ఆ కొండ నుండి దిగి రావడం కొంచెం ఆలస్యమైంది. అంటే వీళ్ళకు వెతికారు అన్ని చోట్ల, ఎక్కడ కనపడలే. ఎందుకు ఎతకాలా చెప్పి వాళ్ళ కన్నా ముందు కదా పైకి పోయినవి. వాళ్ళకి కనపడలే మోషే. కాబట్టి ఈ మోషే అని వాడు ఎక్కడ పోయినాడు అంటున్నారు. ఆ సబ్జెక్ట్ వేరే కూడా మనకొద్దు. అయితే ఇప్పుడు ఎక్కడ దాచబడ్డాడు? కొండలో దాచబడ్డాడు. హల్లెలూయా. కొండలో దేవుని సన్నిధిలో దాచబడ్డాడు ఆయన. కొండలో దాచబడ్డాడు. తర్వాత మనం ముందుకెళ్దాం. 33:17. కాగా యెహోవా నీవు 33:22 చదవమ్మా. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో. ఇప్పుడు ఎక్కడ దాచబడ్డాడు? చూసారా? బండ సందులో దాచబడ్డాడు. ఆ బండ ఎవరు? అది ఆ బండ క్రీస్తే. ఆ క్రీస్తులో దాచబడ్డ అనుభవంలోకి వెళ్ళిపోయాడు. తర్వాత నిర్గమకాండం 34వ అధ్యాయము 5-6 వచనాలు. మేఘములో యెహోవా దాగి దిగి వెరీ గుడ్. సరే, బండ సందులు ఉన్నప్పుడు దేవుని హృదయాన్ని ఎరగలిగినాడు కదా. అట్లందుకే నువ్వు క్రీస్తులో దాగి ఉంటేనే క్రీస్తు హృదయం ఎరగలుగుతావు. యెహోవా అనగా అర్థం చెప్తున్నాడు. యెహోవా అంటే ఆయన కృపయు కనికరమును విస్తార కృపా సత్యములు కలిగిన దీర్ఘశాంతులైన దేవుడినే యెహోవా. ఆయన స్వభావాన్ని బయలుపరుస్తున్నాడు కదా. అదే కొత్త నిబంధనకు వస్తే క్రీస్తు యొక్క స్వభావం, నేను సాత్వికులను
కాబట్టి అతను నా నామం ఎరిగినవాడు అంటే పేరుని బట్టి కాదు, హృదయాన్ని ఎరగడము మంచిది. కాబట్టి ఇక్కడ క్రీస్తు బండ సందులో నువ్వు దాగకుండా నువ్వు దేవుని హృదయాన్ని ఎరగలేవు, ఆ హృదయం ప్రకారంగా నువ్వు జీవించలేవు, ఆ హృదయం ప్రకారంగా నువ్వు సేవ చేయలేవు. అందుకే ఇర్మియా బద్దలైన బండ సందులో నిలవగలిగిన వారెవరు? మోషే నిలబడ్డాడు ప్రజల పక్షాన, ప్రజలు పాపం చేసినప్పుడు. మరి ఈరోజు మనం నిలబడట్లేకపోతున్నాం, ఎందుకంటే మనకు ఆ అనుభవం లేదు. ఆ అనుభవం మనకు లేదు కాబట్టి మనం దేవుని హృదయం ఎరగం కాబట్టి వచ్చేదోడు వస్తాడు, పోయేదోడు పోతాడు. ముందు మనమే క్షమించలేని హృదయం కలిగిన వారం. అందుకే దేవుని హృదయం మనం ఎరగని వారంగా ఉన్నాం కాబట్టి మనం మందను కనికరించట్లేదు. అందుకే హెజ్కేల్ కింద 34వ అధ్యాయంలో చెప్తూ వస్తున్నాడు, మరి ఏమన్నా తీయద్దు బ్రదర్, మంద కాపర్లను గురించి, దొంగ కాపర్లను గురించి, మంద ద్వారా క్రొవ్విన పొట్టేలో కోసుకొని తిని వాటి చర్మాలు కప్పుకొని ఉన్నారు తప్ప మందను విచారించని చెప్తూ, నేనే నేను నమ్మకమైన వాడిని ఎవరిని కనుక్కున్నాను? దావీదును కనుక్కున్నా అని చెప్తున్నాడు కదా అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు హృదయం ఎరగకుండా, దావీదు దేవుని హృదయాన్ని ఉన్నాడు కాబట్టి నేను దావీదుని కనుక్కున్నా అంటున్నాడు. అట్లా మన జీవితంలో మనల్ని పరీక్షించినప్పుడు దేవుని హృదయం మనం ఎరిగిన వారంగా ఉండాలి. దేవుని హృదయం ఎరిగినప్పుడే దేవ చిత్తాన్ని మనం చేయగలుగుతాం. అసలు ఉద్దేశమే తెలుసుకోకుండా వాళ్ళు చెప్పిన ప్రసంగం రాసుకోవద్దని చెప్పకాదు, రాసుకున్న మంచిదే. దాని ప్రకారంగా మన జీవితాన్ని ముందు సిద్ధపరచుకోవాలి కదా, అది మన అనుభవంగా మార్చుకోవాలి కదా. ఆ తర్వాత కదా మనం ఇతరులు చెప్పాల్సింది. ఇదే కదా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో 7వ వచనం నుండి 9వ వచనం వరకు చెప్తూ వచ్చినాడు. నువ్వు ముందు ఈ ధర్మశాస్త్రం అంతా నువ్వు పాటించాలా, అనుసరించాలి, దాని ప్రకారం జీవించాలి, అప్పుడు ఇతరులకు తప్పక బోధించాలి. అప్పుడు నువ్వు చక్కగా ప్రవర్తిస్తూ నీ మార్గంలో వర్ధిల్లుతావు, నేను నీకు తోడై ఉంటానని చెప్తాను. అతనికి మత్తయి సువార్త 23వ అధ్యాయం 1-2 వచనంలో వాళ్ళు మోషే పీఠం మీద కూర్చునేవారు, వారికి ఆ అధికారం ఇవ్వబడింది, వారు చెప్తారే కానీ వారు చేయనే అటువంటి వాళ్ళని గురించి ప్రభువు ఏమన్నాడు? సున్నము కొట్టే సమాధులారా అన్నాడు. అయ్యో మీ గతి, అయ్యో మీ గతి అంటూ వచ్చాడు. కాబట్టి మన పరిస్థితి కూడా అంతే కదంగా. వాక్యమైతే అంత తెలుసు, పరిశీలకు తెలిసినట్టు దశభాగాలే తీస్తాం, మీటింగ్లు అయితే జరిపిస్తాం, కానీ ఏం లేదు, ఆ దేవుని హృదయం మన దగ్గర లేదు. ఏం విడిచిపెట్టినారు వీళ్ళు? సదాపాలో, మరి కొత్తిమీరలో, పుదీనాలో అన్నిట్లు ఇస్తున్నారు, కానీ దశభాగాలు వారాన్ని 2 సార్లు ఉపవాసాలు చేస్తున్నారు, ధర్మశాస్త్రం అంతా కూడా బాగా క్షుణ్ణంగా పాటిస్తున్నారు. అయితే ఏం లేదు వాళ్ళ దగ్గర? కనికరం లేదు, న్యాయం లేదు, నీతి లేదు, కనికరం. ఇది ఆయన హృదయం, అంటే ఆయన హృదయం మర్చిపోయిన. అట్లాగే మరి లూకాసు వార్త 10వ అధ్యాయంలో యెరూషలేము నుండి ఎరుకోకు వస్తున్న యవనస్తుడు దొంగల చేతులు చిక్కుబడి కొట్టబడిన తర్వాత, అది ఉపమానమే, జరిగిన సంఘటన కాదు. అయితే ప్రభు చెప్తున్నాడు, అయితే ఆ మార్గంలో వాడుగా వీడుగా అని చెప్పొచ్చు కదా, చెప్పట్లే. యాజకుడు పోయినాడు, చూసి వెళ్ళిపోయినాడు, లేవుడు పోయినాడు చూసి, అంటే వాళ్ళిద్దరూ దేవునికి ఆడ నైవేద్యం అర్పించాలి. కాబట్టి నైవేద్యం అర్పించడమైనప్పుడు మరి సమయానికి అర్పించాలి. అదే సమయంలో ఇటువంటి వ్యక్తులు రక్తం ముట్టుకుంటే అపవిత్రపరచబడతారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? బలిని అర్పించడానికి పోతున్నారు, నైవేద్యం అర్పించడానికి పోతున్నారు, కానీ కనికరం పోగొట్టుకున్నారు. ప్రభు ఏమంటున్నాడు? నేను బలిని కోరువాడను కాను, కనికరం మించి బలి అతిశయపడకూడదు అని చెప్తారు. అంటే అర్థమవుతుందా? కాబట్టి ఈ దినాల్లో అందరం మనం ఇచ్చి ఉన్నాం, వాళ్ళు కాదు, మనం కూడా అదే స్థితికి వచ్చేసినాం. అయితే తిరిగి తన ఏర్పడిన వాళ్ళని మెలుకొల్పి తనకి ఇష్టమైన ప్రీతికరమైన సేవ చేయించుకోవాలని దేవుడు యేసు శిష్యుల సహవాసాన్ని ఏర్పాటు చేసి, కాబట్టి ఇక్కడ వచ్చిన మనము దాచబడే అనుభవం గుండా మనం వెళ్ళాలని చెప్తుండగా, మరి ఈ దాచబడిన అనుభవం నీకుందా? ప్రతిరోజు దేవునికి దశంభాగం చెల్లిస్తున్నామని ఈ సమయంలో వేకుజామున సేవకుడైతే యవన సేవకుడు, రోషం గెలిన సేవకుడు 3 గంటలకు లేస్తాడు, మళ్ళీ పోయి 4 గంటలకు పండుకొని కాదు, ప్రభువులో సన్నిధిని అనుభవించడానికి, ప్రభు ప్రార్థన చేయడానికి. లేదు, కొంత నడివయసు వచ్చిన సేవకుడు 4 గంటలకు లేస్తాడు, మరి కొంత వృద్ధాపం వచ్చిన సేవకుడు బలహీన రాత్రి టాబ్లెట్ వేసుకుంటే ఆ పవర్ ఉంటుంది, లేలేరు. లేలని ఉంటుంది, వాళ్ళకి ఆత్మ మెలుకొని ఉంటుంది, కానీ లేలేరు. వాళ్ళు 5 గంటలకు లేస్తారు.
ఆ తర్వాత లేచినాడు సేవకుడే కాదు చెప్పరే. వాళ్ళు లేస్తారు, 9కి లేస్తారు, 10కి లేస్తారు, 11కి లేస్తారు. లేచిన తర్వాత బైబిల్ చదువుకుందామంటారా? లే, ఎమ్మడే సెల్ ఫోన్ తీసుకుంటారు. వానికి పంపేది గుడ్ పంపలేదే, వీనికి అది వాక్యం పంపలేదే, వీనికి పోస్టర్ పంపలేదే. నువ్వు సేవకుడు నువ్వు లేస్తే నీ ముఖదర్శనం దేవునితో కదా నువ్వు ముఖదర్శనం చేసుకోవాల్సింది. 119 కీర్తన 131 వచ్చినాము. నీ వాక్యములు వెల్లడవుట తోడనే అది. నీ సూర్యుడు ఉదయించింటే ఉదయించవచ్చు కానీ దేవుని వాక్యం ఉదయం లేస్తేనే నువ్వు దేవుని వాక్యం చూస్తేనే నీ జీవితంలో ఆ దినం వెలుగు కావాలి. మరి ఎప్పుడు చదువుతున్నావు వాక్యం? లేదు, చదువుతావు ఆచార్యంగా. నేను ఒక సందర్భంలో ఇటువంటి పాస్టర్ ఫెలోషిప్లనే మరి రోజు ఉదయాన్నే ఎవరు బైబిల్ చదువుతున్నారు, ఉదయం కాబట్టి మధ్యాహ్నం కావచ్చు, సాయంకాలం కావచ్చు, రాత్రి కావచ్చు, ఎప్పుడోసారి ఎన్ని అధ్యాయులు చదువుతుంటే ఎవరు బాగా ఒక అధ్యాయం చదివిన చేయొచ్చంటే ఎవరు చేస్తారు. మళ్ళీ వాళ్ళు కూడా స్పీకర్స్, వాళ్ళకు కూడా దేవుడు ఆశ్రయించి సంఘాలు ఇచ్చాడు. వాళ్ళకి ఒకసారి అదే గుంపును ఇంకో సందర్భంలో మీకు దేవుడు ఇచ్చిన కృపావరం ఏంటంటే ఏం చెప్పినారని వాక్య తలాంతి, వాక్య ప్రకటన, వాక్య పరిచర్య వరం ఇచ్చారు. పూటకో సత్యం రాదు. నేను ఆ రోజు అడిగినప్పుడు ఏం చెప్పినారు శాంసన్ గారు? కాబట్టి ప్రతి వాళ్ళది చెప్పినది దేవుడు ఇచ్చిన తలాంతట దాన్ని మాత్రం తెరసరు. ఆశ్చర్యపోయినాను. అట్లనే ఒక సంవత్సరం ఆగి మళ్ళీ ఒక సందర్భంలో అడిగా, మళ్ళీ అదే సేమ్ స్టేటస్ కో, అదే స్థితి, ఏం మార్చుకోరు. అంటే దైవ భయం లేదు. పాఠాలలాగా కథలు నేర్చుకున్నారో కథలు బోధించారు. వాక్శక్తితో మాట్లాడతారు, వాక్శక్తి తెలియదు. అలా నందిని పందెం చేసి నందిని చేసి ఎంత భయం లేని జీవితం చేస్తున్నారంటే అట్లకే వారు పైకి భక్తి గల వారు ఉంటారు కానీ దైవ శక్తిని శక్తి లేని వారు, నిస్సత్వ కలిగిన వారు. శక్తి లేకుండా నువ్వు ఎక్కడ దేవునికి సాక్షిగా జీవించలేవు. నీ కూటి కోసం నువ్వు ఏదో 10 మంది గుంపు చేసుకుని బతకొచ్చు కానీ నీ జీవితంలో దేవుని మహిమపరచలేవు. అందుకే కదా దేవుడు చెప్పినది, పైనుండి శక్తి పొందుకునే వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండండి, యెరూషలేములో నిలిచి ఉండండి. అప్పుడు మాత్రమే మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, దేశమంతటను భూ దిగంతం వరకు నాకు సాక్షులు ఉంటారు. అందుకే సాక్షి జీవితం లేదు. దాచబడిన అనుభవం అవసరం మనకు. పెద్ద భక్తులు చెప్తారు, వాళ్ళు మోకాళ్ళ మీద రాకుండా సూర్యుడు మొలిచిన దినం ఎప్పుడు లేదంట. అంటే సూర్యుడు ఉదయించక ముందే వీళ్ళు మోకాళ్ళ మీద ఉంటారు. వీళ్ళు మోకాళ్ళ మీద లేని ఒక దినం కూడా సూర్యుడు ఉదయించలేదంట. వీళ్ళు 3కే 4కే 5కే వాళ్ళు మోకాళ్ళ మీద ఉంటారు. వీళ్ళు మోకాళ్ళ మీద ఉన్న తర్వాతనే సూర్యుడు ఉదయిస్తారు. ఈరోజు ఏమంటే రాత్రి లేటుగా ప్రభులో ఉండి ఏం లేకపోతే నీ యూట్యూబ్ చూసుకుంటా నువ్వు రాత్రి 3 గంటలకు వెళ్ళుకున్నావు, ఉదయం 9కి లేస్తున్నావు అంతే. ఆయన నువ్వు దేవుని స్వరం వినకుండా మానవ స్వరం వినడానికి నువ్వు యూట్యూబ్ చూస్తే ఏమొస్తుంది నీకు? నీ దేవుడు దేవుని స్వరం అయిన అనేది నేను మానవ స్వరమా? దానికి ఆన్సర్ ఉండదు. ఏమనంటే ఇండిపెండెంట్ మినిస్ట్రీ. అందుకే నువ్వు స్వేచ్ఛానుసారం ఉండకూడుకొని నువ్వు ఇండిపెండెంట్ మినిస్ట్రీ చేస్తున్నావు, మంచిదే. అయితే దేవుని పనులకు నువ్వు విరోధివి. నేను చెప్పట్లేదు. సామెతలు 18వ అధ్యాయం వచ్చిన చెప్తున్నాడు, వేరుండగోరు వాడు స్వేచ్ఛానుసారుడు, అట్టివాడు లెస్ అయిన జ్ఞానానికి విరోధి. అంటే దేవుని జ్ఞానానికి విరోధి, దేవుని పనులకు విరోధి వాడు, దేవుని పనులకు ఆటంకం వాడు. లెస్ అయిన జ్ఞానం ఎవరి వశము? సామెతలు 8:14 చెప్తున్నాడు, ఆలోచన చెప్పుడు లెస్ అయిన జ్ఞానము యెహోవా వశం అని. మరి దేవుని జ్ఞానం లేదు నీకు. దయ్యముల జ్ఞానం ఉంది, మనుషుల జ్ఞానం ఉంది, తత్వ జ్ఞానం ఉంది అని 1 కొరింథీ 2వ అధ్యాయంలో చెప్పబడుతూ వస్తుంది. ఈ లోక అధికారుల జ్ఞానం ఉంది నీకు. కాబట్టి దేవుని పనిని చేస్తున్నా అనుకుంటున్నావు కానీ పాడు చేస్తున్నారు, సత్యాన్ని గ్రహించలేకపోతుంది. దేవుని పని చేస్తున్నాం అనుకున్న భ్రమలు ఉన్నారంతా. దేవుని పని చేస్తున్నాం అనుకున్నారు కానీ భ్రమలు ఉన్నారు. అయితే దేవుడు పైనుండి ఇచ్చే జ్ఞానం కావాలి.
అది యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. అది మృదువుగా లోపడుతుంది, కనికరం కలిగి ఉంటుంది, అది సాత్వికం కలిగి ఉంటుంది, అది పవిత్రతో ఉంటుంది. అది లేదు, అట్లాంటిగా డిబేట్లు ఎక్కువవి, కొట్టుకోసి వచ్చి మన ఇల్లు పడుకుని వచ్చి తనేటట్లు ఉంది ఇప్పుడు పరిస్థితి. ఆ జ్ఞానం ఎక్కువయ్యే దేవుని మహింపరచుడు అంటే అపోస్తల బోధ అంటే ఏంది? క్రీస్తుని మాత్రమే ప్రకటించేది అపోస్తల బోధ. మరి అపోస్తల బోధ విడిచిపెట్టి వాళ్ళ కులంలో ఉండేవి, వాళ్ళ మతంలో ఉండేవి, వాళ్ళ పురాణాలు ఉండేవి, నీకేం పనిది? అంటే దేవుడు ఇచ్చిన జ్ఞానం కాదు వీళ్ళ దగ్గర ఉండేది, దయ్యాల జ్ఞానము. నేను చెప్పట్లేదు, వదులుకునేది 2వ అధ్యాయం చూసుకొని ఉంటుంది. తత్వ జ్ఞానం ఉంది అంటే రుజువులతో ఉండేది, ఫిలాసఫీ అంటారు ఇంగ్లీష్లో. తత్వజ్ఞానం, ఫిలాసఫీ మాట్లాడి ఈరోజు కంటాన్ని తీసుకొచ్చుకున్నారు. లేవి దిక్కుది లేక మళ్ళా రోడ్ల మీదకి రానికి ప్రార్థనలు మానేసి సద్దురు అందరూ. వాళ్ళ లెక్కలు ఏంటంటే మరి తెలంగాణలో 68 లక్షల జనాభా ఉందంట క్రైస్తవులు. మన ఆంధ్రప్రదేశ్లో 1,40,00,000 1,80,00,000 ఉందంట. వీళ్ళు బయట పడిన వాళ్ళే, బహిరంగ చర్చిలో పోయే వాళ్ళ రాష్ట్రంగా ఇల్లు ఉండే ఆరాధన చేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు బ్రదర్. అంటే దాని అర్థమైంది, 2 రాష్ట్రాలు కలిసి కనీసం 2 కోట్ల పైగా ఉన్నారు. 2 కోట్లు కాదు, 2 కోట్ల పైన ఉన్నారు. కాబట్టి మనం రాజకీయంగా వీళ్ళని తీసుకొని మనం ఎదగాలి. కాబట్టి నేను ఎమ్మెల్సీగా మీ దగ్గరకు వస్తాను, అప్పుడు చూపిస్తాను నా తడక. నేను ఎమ్మెల్యేకి వస్తాను, ఇది చెప్తున్నాను. మాత్రం మనకు బుద్ధి అక్కర్లేదా? మనము ఈ లోక అధికారం కాసుకుని కాదు మనము. మరి వాళ్ళ డిబేట్లు ఎందుకు చూస్తావు నువ్వు? వాళ్ళ స్వరాలు ఎందుకు వింటావు నువ్వు? రాత్రి 3 గంటల వరకు ఇండే స్వరం ఏంటంటే ఇదే. ఉదయం దేవుని స్వరం వినాల్సిన మనము మర్చిపోతాం. కీర్తన చేయదు, మీకు తెలుసు బైబుల్. కీర్తన 5:3 ఏమంటున్నాడు? వేకునే నేను లేచి నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధపరచుకొని కాచుకొని ఉన్నా. మరి వేకుజాయం లేకుండా నీకు మన్నా ఎక్కడ దొరుకుతుంది? నీకు వేకుజాయం లేకుండా అంటే నువ్వు ఆయుధారుడు లేమి ఆయుధదారుడుగా వచ్చినట్టుగా నీ మీదకి వస్తుంది దారిద్రత. అందుకే పాస్టర్ గారు ఏమైనా ఎవరు సపోర్ట్ చేస్తారు, ఏ సమస్య సపోర్ట్ చేస్తుందో మన కళ్ళు దాని విరిగిపోయాయి. ఎందుకంటే మన యజమానితో మనకు సవాస కట్ అయిపోయింది. మన యజమాని యొక్క స్వరం ఏందో, మన ఆయన ఉద్దేశం ఏందో మనం మర్చిపోయినాం. అటువంటి సహోదరు అమాయక తెలియక సహవాస దోషం ద్వారా, తొందరపాటు నిర్ణయాల ద్వారా ఎవరైతే తప్పిపోయినారో వాళ్ళని తిరిగి క్రమంలోకి చక్కని పునాది అయిన క్రీస్తు పైన వారు కట్టడానికి, తిరిగి వాళ్ళు ఆశ్రయించబడడానికి, తిరిగి వారు ఏ ఉద్దేశంతో దేవుడు పిలిచాడో ఆ పిలుపులో వారిని నడిపించడానికి, తిరిగి వాళ్ళని ప్రభులో అంటుకట్టి క్రీస్తు జీవంలో నింపబడి ఫలించడానికి ఈ సహవాసం దేవుడు ఏర్పాటు చేశాడు. మంచిది. కాబట్టి మోషే విషయాన్ని దాచబడిన అనుభవం ద్వారా ఏం లాభం కలిగింది అతనికి మరి గొప్ప సాక్ష్యం వచ్చింది. హల్లెలూయా. ఏంటి ఆ గొప్ప సాక్ష్యము? ఏంటి ఆ గొప్ప సాక్ష్యం అంటే లేఖనాలు సెలవిస్తున్నాయి. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడుతుంది. 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎంత గొప్ప సాక్ష్యం! మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అది ఎవరి చేత చెప్తున్నాడు? దేవుడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని చెప్పిన దేవుడే ఈ మోషేను పాత నిబంధనలు చెప్తున్నాడు. ఈయన భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు. ఆ సాత్వికం ఎవరిది? దైవ స్వభావం అది. అందుకే కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? మత్తయి సువార్త 5:5 ఏమంటున్నారు అక్కడ? సాత్వికులు ధనులు వారు భూలోకమును స్వతంత్రించుకోరు. ఆ సాత్వికం లేకనే నీ ఉన్న ఊరే నువ్వు స్వతంత్రించుకోలేక. మంచిది. కాబట్టి ప్రభు అన్నాడు, కాబట్టి ఆ సాత్వికం ఊకే రాదది, నేర్చుకోవాలా. ఎక్కడ నేర్చుకోవాలా? మత్తయి సువార్త 11:29. మత్తయి సువార్త 11:29.
నేను సాత్వికుడను నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక దీన మనసు కలిగిన వాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకున్నాడు. ఎక్కడ నేర్చుకుంటావు? వాళ్ళు నేర్చుకోవాలి, ఏసే పాదాలుగా నేర్చుకోవాలి. ఏసే పాదాలుగా నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి నెమ్మది దొరుకుతుంది. హల్లెలూయా. అలా నేర్చుకోవట్లేదు. 28వ వచనం ద్వారా యేసు ప్రభు దగ్గరకు వస్తున్నావు. ఎక్కడ అది? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త వాళ్ళ మీరు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నేను దగ్గర వస్తున్నావు, కడుపు నొప్పి బాగా అవుతుంది, కాళ్ళ నొప్పులు బాగుతున్నాయి, లేదా పిల్లలు పుడుతున్నారు, పెళ్లి కానీ పెళ్లి అవుతుంది, లేకుంటే ఆర్థిక ఇబ్బందులు ఏమంటే తొలగిపోతున్నాయి. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అది తీసేస్తాడు. తర్వాత ఇక నా దగ్గర నేర్చుకో, నా కాడి నేర్చుకో అని అంటే ఆ కాడి నేర్చుకోకుండా మన సొంత అభిప్రాయాలను పెట్టుకొని దేవుడు నాకు మేలు చేశాడు. అసలు ప్రార్థన చేస్తే వెంటనే తగ్గిపోయింది తెలుసా, వెంటనే అని అదే అతిశయంతో ప్రభు కోసం ఏదో ఒకటి చేయాలని పాంప్లెంట్ కొట్టించుకోవడం, పంచుకోవడం జరగదు. లేకుంటే నేను గుడి కట్టేయాలి, నేను ఆ గుడి కడుతున్నా, నేను సందేస్తాను. లేకుంటే ప్రభు కోసం మీటింగ్ పెట్టాలి, ఆ శాస్త్రులు పిలిపించి ఇలా శ్లోకాలు పెట్టేయాల, దానికి ఒక ప్లాట్ అమ్మేసి 5 లక్షలు ఖర్చు పెడతాం. నీకు పబ్లిసిటీ అయితే వస్తుంది నీ మండలం మొత్తం, కానీ ప్రభు దగ్గర నుండి నీకు ఏమీ రాదు. ఇటువంటి బ్యాచ్లు నాకు ఎంతో మంది తెలుసు. కాబట్టి దేవుడు నిన్ను కనికరించాడు, మంచిదే. ఇప్పుడు ఏం చేయమంటావు? ఆయన దగ్గరికి రావాలి, ఆయన దగ్గర కూర్చోవాలా, ఆయన దగ్గర నేర్చుకోవాలా. ఏం నేర్చుకోవాలి మనము ఈ మార్గంలో? సాత్వికము, దీని. అప్పుడే ప్రభు నీతో ఉంటాడు. యెషయా 57:15 అంటాడు, నేను మహాగణుడు, మహోన్నతుడును, ఉన్నతుడును, పరిశుద్ధుడును, ఉన్నత పరిశుద్ధ స్థలంలో నివసిస్తూ నిత్య నివాసి నేను. అయినను నా స్టేటస్ ఏమని ఉండని, నా హోదా ఏమని ఉండని, అయితే నేను ఎక్కడ ఉంటాను? వినయం గల నలిగిన వారిని ఉజ్జీవింపజేయటకును, దీన మనసు గల వారిద్దను, వినయం గల వారిద్దను నేను వాసం చేస్తాను. మరి ఈ దీన మనసు నీ దగ్గర లేకపోతే, ఈ సాత్వికం లేకపోతే ప్రభు మనతో ఉంటాడా? చెప్పరే. మరి ఎందుకు నీ గర్వము, ఎందుకు నీకు అహంకారం, ఎందుకు నీ అతిశయం? ఏముందండి మన అతిశయం? పౌలటువంటి వాడు నాలో నా యందు ఏ మంచి, మరి ఏది ఇచ్చినా కృపావరమే. బుద్ధివాక్యం బోధిస్తున్నామన్నా, జ్ఞానవాక్యం చెప్తున్నామన్నా, మరి లేదా అని ఒక విషయంలో మరి ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభుత్వం నిలబడినామన్నా, అది విశ్వాసం వరము, దేవుడిచ్చిన తలాంతి. అది లేదు నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థలు జరుగుతున్నాయన్నా, అది దేవుడిచ్చిన కృపావరమే. నీది కాదు, బట్టి నీ క్రియలు బట్టి కాదు కదా వచ్చింది అది. మరి ఎందుకు ఆ తగ్గింపు ఉంటే ప్రభు నిన్ను ఇంకా హెచ్చిస్తూ వస్తాడు. ఆమేన్. కాబట్టి గొప్ప సాక్ష్యము తండ్రి అయిన దేవుని ద్వారా పొందుకుంటూ వచ్చాడు. రెండవ సాక్ష్యం సంఖ్యాకాండం 12:17 మోషే నా ఇల్లంతటిలో నమ్మకమేనని చెప్తున్నాడు. కాబట్టి ఈ నమ్మకత్వం చాలా ప్రాముఖ్యం. ఇల్లంతటిలో నమ్మకస్తుడు. సామెతలు 20 నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయి. చూసారా? కాబట్టి ఆ నమ్మకత్వము ఎవరు సంపాదించుకున్నారు? మోషే సంపాదించుకున్నాడు. నమ్మకస్తులే ఆయన దగ్గర మనం నిలబడగలుగుతారు. 101వ కీర్తన 6 చదవా. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చూసారా? నా యొద్ద నివసించి దేవుని యొద్ద ఉండాలంటే ఆయనతో సవాసం చేయలేకపోతున్నావు, ఆయనతో అన్నింటి సవాసం లేదు, ఆయన దగ్గర దాచబట్టలేదు, ఆయన సేవించలేదంటే నీ దగ్గర నమ్మకత్వం లేదు. కాబట్టి ఆయన దగ్గర కూర్చోలేకుండా దొంగవై తిరుగుతుంది. నా వద్ద నివసించినట్లుగా నేను దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు కనిపెట్టుచున్నా. ఈ నమ్మకత్వం లేదు వాళ్ళ దగ్గర, అందుకే ఆయన దగ్గర కూర్చోలేకపోతున్నా. తర్వాత ప్రకటన 17:14 వీరు గొర్రె పిల్లతో యుద్ధం చేతురు గాని గొర్రె పిల్ల ప్రభులకు ప్రభును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు
పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై నమ్మకమైన వారై ఉన్నందునను చూసారా తర్వాత మనం ఎత్తబడిన తర్వాత మళ్ళా గోగు మాగు యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఆయనతో పాటు యుద్ధానికి నిలబడాల్సిన ఎవరు? నమ్మకస్తులే. ఎవరినంటే ఎవరిని పెట్టుకోడు. నమ్మకస్తులు ఆయనతో ఉన్నవారై నమ్మకస్తులైన వారు ఏం చేస్తారంటమా? ఆయన ఆ రాజులను జయించు. ఆయన నమ్మకస్తులను ఎండబెట్టుకుని ఏం చేస్తున్నాడు? ఆ రాజులను జయిస్తున్నాడు. అందుకే పరిచర్య నీకు మంద నీకు ఊక అప్పచెప్పబడదు. మత్తయి సువార్తలో చెప్తున్నాడు కదా, 25:19 అనుకుంటా. ఏమంటున్నాడు? కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్నవాడిని గొప్ప వాటిపైన నేను నియమిస్తాను. అనేకమైన గొప్ప వాటిపైన. ఈరోజు ఉన్నది ఊడిపోతుందంటే అర్థం ఏంటి చెప్పరే? అది నమ్మకత్వం లేక. మరి యేసుప్రభు గురించి అంటున్నాడు ఫిబ్రవరి 3:4 మోషే ఇల్లంతా నమ్మకంగా ఉన్నాడని చెప్పిన దేవుడు మళ్ళీ 6వ వచనంకి వచ్చినప్పుడు తాను దేవుడు కుమారుడు తన ఇంటి పైన నమ్మకంగా ఉన్నాడు కనుక మీరు ఆ ఒప్పుకునే దాన్ని గట్టిగా పట్టుకోండి. మీరు కలిగి ఉన్న ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, నిరీక్షణను తుదమటుకు స్థిరంగా చేపట్టినలా మీరే ఆయన ఇల్లు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ నమ్మకత్వం మనం కలిగి ఉండాలి. నువ్వు కొద్ది దాంట్లో నమ్మకంగా లేకపోతే గొప్ప వాటిపైన ఆయన ఎలా నియమిస్తాడు? నువ్వు నమ్మకత్వం లేకపోతే ఆయనతో పాటు నివసించడానికి నీకు మరి అవకాశం దొరుకుతుంది. ఎలా నువ్వు జయ జీవితం జీవించగలుగుతావు? ఎట్లా నీకు పరిచయం అప్పచెప్పబడుతుంది? పరిచయం అప్పచెప్పబడదు. 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం. 2 తిమోతి 2:2 నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. నమ్మకమైన మనుషులకు అప్పచెప్పుము. చూసారా, పరిచయం ఎవరికి అప్పచెప్పబడుతుంది? నమ్మకమైన వారికి అప్పచెప్పబడతాయని వాక్యం సెలవిస్తుంది. ఈ నమ్మకత్వం లేకపోతే దేవుడు మనల్ని క్షమించలేదు. నువ్వు వేరే విధంగా తప్పు చేసినా దేవుడు క్షమిస్తాడు. కానీ ఆయన అప్పచెప్పిన దాంట్లో నువ్వు నమ్మకత్వం లేకుండా ఉంటే గృహ నిర్వాహకుని గురించి చెప్తాడా? మరి అనేక దెబ్బలు పడతాయని చెప్తున్నాడు. అవే దెబ్బలే మనకి ఇప్పుడు. అంతేగాని నిన్ను పిలిచిన వాడు నిన్ను పస్తుంచే దేవుడు కాదు. నేను పిలిచిన వాడు నీతో పని చేయించుకొని నీకు జీతం ఇవ్వలేనటువంటి అన్యాయమైన దేవుడు కాదాయన. నీతో పని చేయించుకొని నువ్వు చేసిన పని కంటే ఎక్కువ 10 గంటలకు పిలిచిన వాడికి ఒకటి జీతం ఇచ్చాడు, 8 గంటలకు పిలిచిన వాడికి ఒకటి ఇచ్చాడు, సాయంకాలం 5 గంటలకు పిలిచిన వాడికి కూడా ఒకటి. నమ్మలేని దేవుడు ఆయన, న్యాయవంతులైన దేవుడు, న్యాయం తప్పులేని దేవుడు. మరి నువ్వు నెలంతా ఆయన కోసం ప్రయాసపడితే, ఆయన సేవిస్తే, ఆయన సేవ చేస్తే నీకు ఇంటి వాడి కట్టుకోకుండా విడిచిపెడతాడా? చెప్పరే. నీ పిల్లలకు ఫీజు కట్టుకోవడానికి సహాయం చేయడా? మరి ఎందుకు ఆయన అన్యాయస్తునిగా నువ్వు చిత్రీకరిస్తున్నావు బయట? అంటే నీ నమ్మకం దేని మీద ఉందంటే మరి నీ పేరు ప్రఖ్యాతులు పెంచుకోవడానికి ఉంది తప్ప ఆయన మహిమపరచడానికి లేదు. నీ నమ్మకము దేని ఎందు ధనం ఎందు ఉంది తప్ప మరి దేవుని ఎందు లేదు. నీ నమ్మకము మనుషుల మీద ఉంది తప్ప దేవుని మీద లేదు. నీ నమ్మకం నీ సామర్థ్యత మీద ఉంది తప్ప దేవుని మీద లేదు, కృప మీద లేదు. అందుకే నీకు దొరకట్లేదు. అయితే ఆయన ఎందు నమ్మికించిన వాని పైన ఎట్లుంటాడు? 1 తిమోతి 6:17 సుఖంగా జీవించుటకు సమస్తము ధారాళంగా దయచేస్తాడు ఆయన. 1 తిమోతి 1:6-17 ఇహమందు ధనవంతులైన వారు చదవండి. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞ. చూసారా, నమ్మిక దేవుని యందు ఉంచితే నువ్వు సుఖంగా జీవించడానికి సమస్తము చెప్పరేపా ధారాళంగా దయచేయి. నమ్మకం లేదా ఆ మాట మీద? ఆకాశం భూమి గతించిన ఈ మాట గతించమని ఇటు చేయి చెప్తావే, మరి ఇప్పుడు ఎందుకు నువ్వు డౌట్ పడుతున్నావు? కాబట్టి మన నమ్మిక దేని మీద ఉందో పరీక్షించుకోవాలా. దేవుడు మనకు అప్పచెప్పిన పట్ల మనం ఎంతవరకు నమ్మకంగా ఉన్నామో మనం పరీక్షించుకోవాలా. అప్పుడు మోషేకి తోడైన దేవుడు మనకు తోడై ఉంటాడు. కాబట్టి గొప్ప సాక్ష్యం దేవుని చేత చెప్పబడుతున్నాడు. ఏమనంటే ఇతని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఇతను భూమి మీద ఉన్న అందరికంటే మిక్కిలి సాత్వికుడు అని చెప్పరా, మిక్కిలి సాత్వికుడు.
ఈ మాట బైబిల్ ఎవరి గురించి చెప్పినారంటే జకర్యా 9:9 యేసుప్రభుని గురించి ఆయన సాత్వికుడై దీన మనసు కలిగేవాడై గాడిద మీద ఎక్కువ. చూసారా, పాత నిబంధనలో హీరో ఎవరు? మోషే. కొత్త నిబంధనలో యేసు. ఎందుకంటే ఆ దాచబడే అనుభవం మనకు ఉండాలి. ఆ దాచబడే అనుభవం మనకు లేదు కాబట్టి ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ తిరగడమే. ఒకవేళ నువ్వు బయటికి రాకపోవచ్చు, కానీ ఆ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచం మీద తిరిగి వస్తుంది. నువ్వు మానవ స్వరం వింటున్నావు కానీ దాంట్లో చెడ్డది చూస్తున్నాను నేను అనను. ఎందుకంటే సేవకులం కాబట్టి నేను అట్లా సాహసం చేసి చెప్పను. చూస్తే నీ ఇష్టం, అది ప్రభుత్వం తీర్పిస్తాడు. నేను అభిషేకం పోగొట్టుకుంటావు, సంస్థలు పోగొట్టుకుంటాను, అది వేరు. కానీ ఏమిటి వాక్యం వింటానని చెప్తున్నాను. అయితే వాక్యం వింటే వాడికే రక్షణ లేదు, నీకేం వాడు చెప్పే విషయాలు నీకు అర్థమైంది. ఎట్లా జీవం ఉంటుంది దాంట్లో? వాడు పెదవుకు రంగు వేసుకునే, మీసాలకు రంగు వేసుకునే, తలకు రంగు వేసుకునే, వాడు వాని స్థాయికి కాదని వాడు ఇతరులను చూసి వాని వస్త్రాలు మార్చుకునే. మరి ఏదైనా వాడు లోకస్తుడి కంటే ఘోరంగా ఉండిపోయా. వాడు చెప్పేది నీకు ఎట్లా ఉపయోగకరంగా ఉంటుంది, అది ఎట్లా నీకు ఆత్మకు క్షమాభివృద్ధి కలగజేస్తుంది. ఆయన దేవుడు నీకేమంటున్నాడు? నువ్వు నాకు మొదలుపెట్టయ్యా సహోదరుడా, నాకు మొదలు పెడితే నేను నీకు ఉత్తరం ఇస్తా. నువ్వు ఏవైతే గ్రహించలేకపోతున్నావో ఆ సంగతులన్నీ నేనే గూఢమైనవి అంటే అర్థం కాని రహస్యమైన సంగతులు నీకు బయలుపరుస్తాను. నా ఆత్మ నీకు పంపించేసినాను. ఎక్కడ? యోహాను 16:13 ప్రకారంగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సరస్వతి నడిపిస్తుంది, జరగబో సంగతులన్నీ మీకు తెలియజేస్తుంది. మరి దేవుని స్వరం వినకుండా నువ్వు మానవ వినడానికి అలవాటు పడిపోయి అదే జ్ఞానం అనుకొని అదే నీకు లోతులు తెలుసుకున్నా అనుకొని నిన్ను మోసపరుచుకుంటున్నావు, నిన్ను భ్రమపరుచుకుంటున్నావు. దేవుని దగ్గర నువ్వు కూర్చోవట్లే, దేవునితో సావాసం చేయట్లే, మరీ కూర్చొని వినట్లే నువ్వు. అందుకే మనకు ఏముంది? నిష్ప్రయోజనమైపోతుంది. ఆ జ్ఞానము ఆ యొక్క సామర్థ్యంతో కూడా నిష్ప్రయోజనమైపోయి ఎట్లుంది స్థితి అంటే, ఎక్కడున్నావు గొంగలి అంటే వేసిన చోటన్నా దేవరా అన్నట్టు ఉండిపోయి. మంచిది. కాబట్టి మనం ముందుకు వెళ్దాం. ఇంకా గొప్ప సాక్ష్యం సంపాదించుకున్నాడు. అట్లాగే గొప్ప భాగ్యం సంపాదించుకున్నాడు. ఏంటి గొప్ప భాగ్యం? సంఖ్యాకాండం 12:6 వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోసే అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన. మన అంశం బ్రదర్ 6వ వచనంలో చెప్తాడు, 8వ వచనంలో చెప్తాడు. నేను ముఖాముఖిగా మాట్లాడతా అంటాడు. గూఢభావనతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడతా. ఎంత గొప్ప భాగ్యం! దేవునితో ముఖాముఖిగా మాట్లాడడం అనేది మామూలు విషయమా? చెప్పరే. మరి ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత. అంత గొప్ప ధన్యత ఆయన ఎందుకంటే దాచబడిన అనుభవం ఉన్నాడు కాబట్టి మరి దేవుడు ఆ భాగ్యం ఇస్తూ వచ్చాడు. ఏంటి ఆ భాగ్యం అంటే? ముఖాముఖిగా చూసే భాగ్యం. అంతేకాదు, ఆయనను నిదానించి చూసే భాగ్యం ఇచ్చాడు. ఆ భాగ్యం ఇంకేంటంటే రాజగృహంలో పెంచబడ్డాడు. నిర్గమకాండం 2:9 ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు చూసారా, ఎక్కడ? రాజగృహంలో నుండి పోషించబడ్డాడు, రాజగృహంలో పెంచబడుతుంది. అసలు ఎవరతను? బానిస వాళ్ళ పిల్లడు. అటువంటి రాజగృహంలో పెంచబడ్డాడు. ఎంత గొప్ప ఆధిక్యత పొందుకున్నాడు. అంతేకాదు, మరొక భాగ్యం చూద్దాం. సకల విద్యలు నేర్చుకున్నాడు. అపోస్తలుకాండం 7:22 మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలందును కార్యములందును
ప్రవీణ్ చూసా మా ప్రవీణుడే నేను అతనికి చాలమ్మా. కాబట్టి ఐగుప్తు యొక్క సకల విద్యలను నేర్చుకున్నాడు, మరి నేర్పరైనాడు. ఎంత గొప్ప ధన్యత! సకల విద్యలు మనకు ఒకటి వస్తేనే మనం పట్టుకోలేము. ఐగుప్తు యొక్క సకల విద్యలు నేర్చుకున్నాడు. ఎంత అది గొప్ప భాగ్యమా కాదా? తర్వాత అంతేకాదు, ఇంకా మనం చూసినప్పుడు మరి అతను దేవుని స్వరూపాన్ని మాట్లాడుతూ ముఖాముఖి మాట్లాడినాడు. స్వరూపం సంగతికి వచ్చే లోపల సంఖ్యాకాండం 12:8 చూసారా? అది యెహోవా స్వరూపమును. అప్పుడేమో మాటలు మాట్లాడుతున్నాం ముఖాముఖి అని చూసాం. ఇక్కడ రెండో పాయింట్కి వచ్చే లోపల దేవుని స్వరూపమును నిదానించి చూసే భాగ్యం కలిగింది. దేవుని స్వరూపమును నిదానించి చూసే భాగ్యం కలిగింది. అంతే కదా, ముఖాము. ఇప్పుడు దేవుని స్వరూపం ఆయన అవతల మనుషులు ఉన్నారు, మనం మాట్లాడితే అవతల వినపడుతుంది, వాళ్ళు మాట్లాడితే మనకి వినపడుతుంది. అవునా? కాబట్టి అది కాదు, ఇక్కడ స్వరూపం చూస్తున్నాడు, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అట్ ద సేమ్ టైము తేజస్సు కూడా చూస్తూ వస్తున్నాడు అని. ఇంత గొప్ప భాగ్యం. అంతేకాదు, నిర్గమకాండం 11:3 చూసినప్పుడు ఐగుప్తు దేశం అంతటి పైన అతను గొప్పవాడైపోయినాడు. ఫరో ఎదుట, ఫరో సేవకుల ఎదుట దృష్టికి గొప్పవాడుగా హెచ్చించబడుతూ వచ్చాడు. 11:3 యెహోవా ప్రజల ఐగుప్తీయులకు కటాక్షం కలగజేసెను. అదే కాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి సాత్వికుడు. అట్లాగే ప్రభు చెప్పాడు, ఏం చేయాలి నేనంటే, గోధుమ గింజను సపరేట్ ఉంటే కుదరదు, భూమిలో పడి సావాలని. సస్తే నువ్వు ఫలిస్తావు అంటే భూమిలో దాచిపెట్టాలి. కప్పి పెడతాం కదా, దాచిపెడతాం కదా, వేరే వాళ్ళు కనపడదు. అట్లా మన జీవితంలో కూడా మనం క్రీస్తులో దాచబడాలి. ప్రభు చెప్తున్నాడు, నీ జీవం అయితే నా యందు దాచబడింది. కొలసి 3:3 ప్రకారంగా ఏం చెప్పబడుతుంది? మీ జీవం క్రీస్తు కూడా దాచబడింది. మరి నువ్వు క్రీస్తు రెక్కల మహోన్నతుని చాటుకు రావాలి. సర్వశక్తి నీడలో నువ్వు దాచబడాలి. క్రీస్తు రక్త ప్రోక్ష కింద నువ్వు దాచబడాలి. ఆ రక్త నిబంధన కింద నువ్వు దాచబడితే అప్పుడు నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను కొన్న దేవుడు నిన్ను వాడుకుంటూ వస్తాడు. మోషేని వాడుతున్న దేవుడు నిన్ను కూడా వాడుతూ వస్తాడు. అంటే ఈ అనుభవం మనకు కొదవైంది ఈ దినాల్లో. ఈ అనుభవం ఎందుకంటే ఎవరు అడిగే వాళ్ళు లేరు మనకు. ఏమనంటే ఇండిపెండెంట్ మనిషి, నువ్వు చేసిందే రైటు, నువ్వు చెప్పిందే రైట్, నీకు తెలిసిందే రైటు, నువ్వు మాట్లాడేదే రైట్. మరి నిన్ను కరెక్షన్ చేసేవాడు ఉంటే కదా, లేడు. అందుకే వాక్యం చెప్పబడుతుంది, నాయకులు లేని జనులు చెడిపోతుంది. సామెతలు 11:14 చదువు. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. సామెతలు 29:18 దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. చూసారా? దేవోక్తి అంటే ఏంటంటే ప్రత్యక్షత. ఓ దర్శనం మీకు లేదు, సేవకు వచ్చేవి కానీ ఓ దర్శనం లేదు. పిలుపు ఉంది, రక్షణ ఉంది, లేదా ఏదో ఆడైన 4 పాటలు 4 వాక్యాలు నేర్చుకునే అనుభవం ఉంది, బాగానే ఉంది, కానీ ఏం లేదు, నీకు సేవ చేయడానికి దర్శనం లేదు. అట్లాంటికి కొన్నాళ్ళు వీళ్ళెమ్మడి వెంబడిస్తావు, కొన్నాళ్ళు వాళ్ళెమ్మడి వెంబడిస్తావు, ఈడ ఎవడు బ్యాగులు ఇస్తే వాడెమ్మడి పోతావు, కొన్నాళ్ళు వీళ్ళేదో ట్రైనింగ్స్ ఆడిపోతావు, కొన్నాళ్ళు వీళ్ళేదో చర్చి కట్టిస్తారంటే వాళ్ళెమ్మడి పోతావు. దర్శనం లేదు. దర్శనం లేని వాడు ఏం చేస్తాడు? దేవోక్తి లేని జనులు కట్టులేక తిరుగుతారు. అదే సేవకులతో అయిపోయింది. కాబట్టి దేవుడు ఏ స్వార్థం లేకుండా, ఏ జెండా లేకుండా, ఏ సామ్రాజ్యం స్థాపించుకోకుండా, ఏమి ఆశ చూపించి ఎర చూపించకుండా దేవుడు యేసు శిశుల సహవాసాన్ని గత 2008 నుండి కొనసాగిస్తూనే ఉన్నాడు. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, వైజాగ్ జిల్లా, కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాల్లో, ఇప్పుడు దాన్ని నంద్యాల జిల్లా, కృష్ణా జిల్లా, కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా కూడా దాన్ని విస్తరింపజేస్తూ వచ్చాడు. నెల్లూరు జిల్లా,
మళ్ళీ మనలో మనకు సమృద్ధి. ఏమి వారు మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, నీ ఇంటికి వస్తే ఏం పెడతావు అని కాదు ఇక్కడ. 2 కొరింథీ 9:8 చెప్తాడు, ఉత్తమమైన ప్రతి కార్యాన్ని మనం చేయడానికి దేవుడు సమస్త విధమైన కృపను మనల్ని విస్తరింపజేస్తుంది. అదే ప్రకారంగా సహోదరుల ఆపదల హక్కుల్లో అన్ని విషయాల్లో ఒక సహోదర భావంతో ఒక బాధ్యతయుతంగా ఈ సావాసం కొనసాగుతూ వస్తుంది. ఆమేన్. కాబట్టి ఇక్కడ అనుభవపూర్వకంతో కూడినటువంటి సేవకుల్ని తరబిది చేసి ఇక్కడ నిలబెట్టాడు. తరబిది అంటే ఎవరి దగ్గర కాదు, శ్రమల గుండా తీసుకెళ్లి, నిందల గుండా తీసుకెళ్లి, అవమానం గుండా తీసుకెళ్లి, ఒంటరితనంతో తీసుకెళ్లి నిస్సహాయాలు చేసి ఊరకుండా అని చెప్పి ఆయన ఆ విధంగా తరబిది చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈరోజు ఏదో చెప్తాం, వెళ్ళిపోతాం, మాకిస్తే ఊపుదంపుడు ఉపన్యాసం ఇస్తామని కాదు, కానీ అన్ని విషయాల్లో దేవుని ప్రేమ మీరు చూడగలుగుతారు. 2 కొరింథీ 9:8. 2 కొరింథీ 9:8. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడు, ఒకప్పుడు కాదు, ఎల్లప్పుడూను మీలో మీరు సర్వ సమృద్ధి గల. ఏం చేద్దా సురేష్? సర్వ సమృద్ధి. ఏ పని చేయాలన్నా, ఏ కార్యం జరిగించన్నా మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైనది ప్రభుని సేవించడమే ఆయన ఉత్తముడు. ఆయన ద్వారా చేసే కార్యం ఉత్తమమైనది. ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకును దేవుడు మీడల సమస్త విధములైన కృపను మనలో మాకే ఇస్తాడు, సమృద్ధిని. ఆమేన్. ఊగే చెప్పడం కాదు, స్పష్టసైన్యము. గత 18 సంవత్సరాలు ఈ సహవాసాన్ని నడిపిస్తున్నాను. నాకు తెలుసు, ఏ రోజు మాకేం కొత్త చేయలేదు. సహవాసాలు వచ్చిన కూడా ఎవరు ఆ విధంగా లేరు, వచ్చిన రోజు ఉన్నట్టు ఎవరు లేరు. ఎందుకంటే ఆ కృపను విస్తరింపజేసిన దేవుడు వారికి కలసుల ప్రేమను కనపరిచి వారిని ఆశీర్వదిస్తున్నాడు. వారు దీవించబడుతున్నారు. ఏంటంటే దేవుని మాట వినటమే మనకు శ్రేష్టం. అది వినకుండా, ఆయన స్వరం వినకుండా మనం వెళ్ళడం ద్వారా మోసగించబడుతున్నాం. ఆయన దగ్గరకు వచ్చి, ఆయన దగ్గర పాదాల దగ్గర కూర్చుంటే ఆయన ఏం చేసినాడు? 3 రోజులు విని వెళుతున్నారు. వాళ్ళు అడగలే అన్నం పెట్టవా అని. ప్రభువే కనికరించి వారు ఇలా వెళ్తే మూర్చిల్లి పడిపోతారు. శరీరం ఉన్నారు వాళ్ళు, ఇంకా ఆత్మరూపులు కాదు కదా, ఎవరో ఆత్మరూపులు కాదు చనిపోయే వరకు. కాబట్టి ఆత్మపురులు కాము అని వారిని పిలిచి దేవుడు పోయిన ఏర్పాటు చేసి దేవుని పాదం మీద కూర్చుంటే నీ పరిచయకి ఏమవసరమో, నీ కుటుంబానికి ఏమవసరమో అని తెలియదా? నీకేమవసరమో తెలియదా? అంటే చెప్పే వాళ్ళు లేరు, నడిపించే వాళ్ళు లేరు. చుట్టూ ప్రపంచం అట్లా ఉంది కాబట్టి మనం కూడా అట్లా పరిగెత్తాం. వాళ్ళు కూడా మనకి ఏ కొరత ఉందో, ఆ ఆశ ఉందో, దాన్ని మనకు ఆదాము హవ్వ దగ్గరికి సైతాను వచ్చి సలహా ఇచ్చినట్టు సలహా ఇచ్చి మీకు మందిరాలు కట్టిస్తాం, లేకుంటే మీకు బైకులు ఇస్తాం, లేకుంటే మీకు ప్రతి నెల స్కీమ్ ఇస్తాం, మీకు మైక్ ఇస్తాం. ఏదో ఆశ చూపించి దేవుని దగ్గర నుండి దొంగలిస్తున్నాడు. నీ విశ్వాసాన్ని దొంగలిస్తున్నాడు, నీ గురిని దొంగలిస్తున్నాడు. దేవుని స్వరం వినకుండా నిన్ను భ్రష్టు పట్టించాడు. వాళ్ళు ఎవరు? ఆ గుంపులోకి పోయిన వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడం, పేరు సంపాదించడం కాదు, కానీ తెలియని తర్వాత అయ్యగారే పోయినారు. మనం కంటే ముందున్నోడు పోయినాడు కదా, మొదటి వాడు కట్టుబడి వాడు పోయినాడు అంటే అయ్యగారే అనుభవం, ఆయన పోయినాడు. మనం అట్ట తప్పించబడిన బ్యాచ్. ఆ బ్యాచ్ నేను దేవుడు మళ్ళా తిరిగి లేదు నువ్వు మొదట ఎలాగున్నావో అలాగుండు, నేను నిన్ను పిలిచిన వాడిని నమ్మదగిన వాడిని నేను అని వారిని ప్రేమించి ఈ ఆటలు వినిపించి మరి తైన సమయంలో వారిని హెచ్చించడానికి ఏర్పాటు చేస్తావా, పురుకొల్పడానికి. ఈలోగా మనలో మనకు సమృద్ధిని ఇచ్చి మన అవసరం తీరుస్తున్నాడు. మంచిది. అంతేకాని ఇది ఏ సంస్థ కాదు. మరి దీనికి ఎవరు వెనక ముందు సహకారం లేదు. పైనుంటే మన సహకారం, పైనుంటే మన ఇతర దేశాలు కాదు. మనకి ఏది బేస్ లేదు, మనకు ఫ్రంట్ బేస్ లేదు, బ్యాక్ బేస్ లేదు. బేస్ మన ప్రభువే, వాక్యమే మన బేస్. మంచిది. మొదటిగా గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు, దాచబడి అనుభవం ఉంటే. రెండవది గొప్ప భాగ్యం పొందుకున్నాడు కదా. తర్వాత గొప్ప అధికారం చూద్దాం. మూడవది గొప్ప అధికారం. నిర్గమకాండ 3:10. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి. చూసారా, తన ప్రజలను నడిపించే గొప్ప అధికారం ఇచ్చాడు.
గొప్ప నాయకత్వం ఇచ్చాడు. అవునా కదా? గొప్ప నాయకత్వం ఇచ్చాడు. అంతకనే ముందు నడిపించడానికి ఆశపడ్డాడు సొంతంగా. నిన్ను ఎవడు మా మీద అధికారం ఎవరైతే నిన్ను తిరిగిన వారి పేరు నేనే నేను అపాయింట్మెంట్ చేస్తున్నా, నేనే నిన్ను అధికారం నియమిస్తున్నా అని చెప్పాడు ప్రభు. చెప్పాడా లేదా? మరి 4:17 వచ్చింది. నిర్గమకాండం 4:17. ఈ కర్రను చేత పట్టుకొని చూడు, అధికారం ఇచ్చి ఈ కర్రను చేతబట్టుకొని దానితో ఈ సూచక క్రియలు చేయవలనని చెప్పాడు. చూసారా? అధికారం ఇచ్చి పంపిస్తున్నాడు, గొప్ప అధికారం. ఆ కర్రతో ఎన్ని చేసినాడో అద్భుతాలు మీకు తెలుసు. అది తర్వాత అపొస్తలుల కార్యం 7:35. అపొస్తలుల కార్యం 7:35. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను చూసారా? ప్రజలు ఫస్ట్ నిరాకరించారు. ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను గొప్ప అధికారి. ఏ రాజు మీద కూడా అధికారిగాను విమోచకునిగాను నియమించాడు. ప్రజలను విమోచించే విమోచకుడుగా నియమించాడు. హల్లెలూయా. కాబట్టి అధికారం, అభిషేకం దేవుడు ఇస్తాడు నీకు. దేనిపైన ఇచ్చాడంటే ఫరో పైన నీకు అధికారం ఇచ్చాడు. ఐగుప్తు దేశమంతటి పైన అధికారం ఇచ్చాడు. ఐగుప్తులో 10 తెగుళ్ళ పైన అధికారం ఇచ్చాడు. మరి ఐగుప్తు శకునగాండ్రు ఉన్నారు కదా, మంత్రజ్ఞాలు, వాళ్ళ పైన అధికారం ఇచ్చాడు. నిర్గమకాండం 8:19. శకునగాండ్రు కూడా వేలను పుట్టించవలెనని ఆ తమ మంత్రముల చేత ఆ అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయేది. ఆ తేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పి. చూసారా? శకునగాండ్ర పైన అధికారమే, ఫరో పైన అధికారమే, ఫరో ఐగుప్తు దేశమంతటి పైన అధికారమే. ఎంత అధికారం అంటే 10 తెగుళ్లను రప్పించడానికి అధికారం, మళ్ళీ వెలగొట్టడానికి అధికారం. అంతేకాదు ఎర్ర సముద్రం పాయలు చేసి చీల్చి 6 నెలలు నడిపించే అధికారం. ఎంత గొప్ప అధికారం! ఆ కర్ర ఎంత ప్రభావంతో ఉందో! ఆ కర్రను అభిషేకించిన వాడు ప్రభు. కాబట్టి గొప్ప అధికారం నీకు ఇస్తాడు. గొప్ప కృపావరంతో దేవుడు నిమ్ముని నింపుతూ వస్తాడు. ఎప్పుడు అది ఎప్పుడంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు? నువ్వు దేవునితో ఏకాంతంగా అన్యోన్య సహవాసం చెయ్యి, క్వైట్ టైం మెయింటైన్ చెయ్యి, ఏకాంత సమయాన్ని పాటించు. మన సహవాసం అయితే ఎవరితో? 1 యోహాను 3:1-3 మన తండ్రి దేవునితోనూ మన రక్షకుడైన యేసుక్రీస్తును అన్యోన్య సహవాసం కలిగిన వారై ఉండాలి. ఆయన నీ ప్రియంతో నీకు సహవాసం చేయకుండా నువ్వే ఫలిస్తావు. మనం సంఘం స్త్రీతో పోల్చబడుతుంది. యేసుక్రీస్తు పెళ్లి కుమారుతో పోల్చబడుతున్నాడు. మరిస్తావు ఎట్లా నీ మంద వృద్ధి పొంది నువ్వు దేవుని మహింపరుస్తావు? ఆయనతో అన్నింటి సహవాసం చేయట్లేదు, ఆయనతో ఏకాంతంగా గడపట్లేదు. దేంతో గడుపుతున్నావు? సెల్ ఫోన్తో గడుపుతున్నావు. సెల్ ఫోన్లో చెడ్డలు చూస్తున్నానని చెప్పట్లేదు, ఆ సెల్ ఫోన్లో చూసి మాను స్వరం వింటున్నాడు. దేవుని స్వరం ఎప్పుడు వింటావు? దేవుడు చెప్పిన సంగతులు ఎప్పుడు నువ్వు విని గ్రహించి దాన్ని అనుసరించగలుగుతావు? దేవుడు చెప్పిన సంగతులు ఎప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఆయనకు ప్రీతికరమైన సేవ చేయగలుగుతావు? ఫిలిప్పుకు చెప్తున్నాడు, వెళ్ళి గాజాకి వెళ్ళి అరణ్యమానం కలుసుకొని. ఆయన విని పరిగెత్తాడు. సమూయేలు ఆత్మను సంపాదిస్తూ వచ్చాడు. సమూయేలు అని పిలిస్తే విని ఆలకిస్తున్నాడు, ఆజ్ఞయమన్నాడు. జరబో సంగతులను చెప్తూ వచ్చాడు. అంతేకాదు తన మహాశక్తిని ఇస్తే అతను చెప్పిన మాట ఏది కూడా తప్పిపోలేదు. బేర్షెబా మొదలుకొని గాదు వరకు అతని పేరు ఏమని స్థిరపడింది? ప్రవక్త అని స్థిరపరచబడింది. అరే నీ మాట, నీ గురించే నీకు తెలియదు ఏందో నీ పరిస్థితి. వేరే వాళ్ళ భవిష్యత్తు గురించి నువ్వేం చెప్తావు? జరబోయే సంగతులు నీకు ఎప్పుడు చెప్తావు? పరిశుద్ధాత్మ స్వరం వింటే నీకైనా బోధిస్తానని యోహాను 16:13 మనం చూస్తున్నాం కదా. కాబట్టి మన దౌర్బల్యతకి, మన దీనస్థితికి, దుస్థితికి కారణం ఏంటో అర్థమైంది కదా. మనమే దాచబడే అనుభవం లేదు. కెరూతు వాగు దగ్గర ఏలియా దాచబడిన అనుభవం నీకు లేదు. అపోస్తలుడైన పౌలు అరేబియా ఎడారికి వెళ్ళి దాచబడిన అనుభవం నీకు లేదు. ఎంతో జ్ఞానం ఉంది. గమనియేలు పాదాల దగ్గర నేర్చుకునే అనుభవం. పుట్టినప్పటి నుండి నిష్ఠతో పెంచబడ్డాడు. ధర్మశాస్త్రం విషయమై అనిందుడుగా ఉన్నాడు. అన్ని ఉన్నప్పటికీ మరి ఏం లేదు.
దేవుని ప్రత్యక్షత కావాలని అతను దేవుడు చేత దర్శించబడినప్పుడు అతని ఎన్నికైన వారి దగ్గర ఏం నేర్చుకోలేదు, కానీ వెళితే వాళ్ళు ఎవరు ఇతను చేర్చుకోలేదు. కాబట్టి ప్రభు మాట్లాడి ఆయన ఆకర్షిస్తే అరేబియా ఎడారికి వెళ్ళి అక్కడ అత్యున్నతమైన ఆకాశానికి కొనుపోబడి అక్కడ మానవుడు వసించగాని సంగతులను అక్కడ బోధించగా అక్కడ విని నాకు ప్రకటించబడిన సువార్త, నాకు అప్పచెప్పబడిన సువార్త అనే అంశంతో ముందుకొచ్చి దేవుని క్రీస్తును ప్రకటిస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రమును నుండి అనేకులు విడిపిస్తూ వచ్చాడు. అనే జనాంగులు అనేకుల్ని ప్రభు వైపు తిప్పగలిగినాడు. అనేక శ్రమలు అనుభవించడానికి కూడా అతను వెనకాడక ప్రభు కృప చేత బలపరచబడి ముందు సాగలిగినాడు. హల్లెలూయా. మరి ఆ అనుభవం మనకు లేదు కదా. అరేబియా ఎడారా నువ్వు దాచబడిన స్థలం ఎక్కడ? కెరుతు వాగా ఎక్కడ నీ అనుభవం? మరి ఎంత విద్య తెలిసినా గానీ యేసుక్రీస్తు వారు తన 12వ ఏట మరి తన ప్రజ్ఞనంతా తన జ్ఞానానంతా ప్రదర్శించాడు. అయితే మరి 30 సంవత్సరాల తండ్రి సమయం వచ్చే వరకు కూడా ఎక్కడున్నాడు? దాగి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? దారి తప్పిపోలే, దారిలో ఉన్నాడు, దేవుని తండ్రితో ఉన్నాడు. కాబట్టి పరిచర్యకు వచ్చినప్పుడు అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నా అని చెప్తున్నాడు. మరి ప్రభు నీ ఎందు ఆనందిస్తున్నాడా? చెప్పరే. నీ ప్రవర్తన చూసి ఆనందిస్తున్నాడా? దేవుని మాట ఎరిగి దాని ప్రకారం నడిచి ఆనందింపజేస్తున్నావా? లేదా ఆయన కృప కొరకై కనిపెట్టి ఆనందింపజేస్తున్నావా? ఆయన నీలో ఆనందించాలంటే ఏం చేయాలంట? ఉరుకురుకు పోయి నేను పాలు తాగుతుంటే కుదరదు, నిలబడి నీళ్ళు తాగమని చెప్తున్నాడు. నువ్వు ఎగిరి టెంకాయలు తెంపుతా అంటే ఒప్పుకోవట్లేదు. ఆయన వంకాయలు తెంపాయి బాబు నీకు అని చెప్తున్నాడు. ఉట్టికి ఎరుగు అక్కడ నీకు అన్నం పెట్టాను అంటున్నాడు. లేదా స్వర్గానికి ఎరిగి అక్కడ జీవవృక్ష ఫలాలు తింటారంటే అది నీ కర్మ, నా కర్మ. దేవునికి ఏం అప్పచెప్పినాడో ఆ పని చెయ్యి చాలు. దేవుడు మనకి ఏం చెప్పినాడో ఆ పని చేయి చాలు, ఆయన మనకు అనుగ్రహిస్తూ వస్తాడు. ఇప్పుడు చదవండి 147 కీర్తన 11వ వచనం. నువ్వు ఏదో చేస్తానని సంతోషపడాడు ఆయన. ఆయన కృప కొరకై కనిపెట్టుకుని వాని యందు ఆనందించే వాడుకుంటాడు. చదువునైనా చూసారా? యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. కాబట్టి నువ్వు కృప కొరకు కనిపెట్టకుండా ఇన్స్టెంట్ ఫుడ్ కు మరి కాఫీకి అలవాటు పడ్డావు, ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడ్డావు, రెడీమేడ్ ప్రసంగాలు యూట్యూబ్ లో కొట్టుకోవడం, గూగుల్ ఓపెన్ చేసుకోవడం, ప్రసంగం రాసుకోవడం, ఉదయం పోయి నిలబడి ఇంకా ఆహేబా వాళ్ళని చూపించుకుంటా ప్రసంగం చేయడం. పాస్టర్ గారు బాధ్యత బాధ్యత, కానీ ఇంకొక ఆత్మ కూడా రావట్లేదు. ఎందుకు? దాంట్లో జీవం లేదు. అది ప్రభు నీకు ఇచ్చినది కాదు, నీ జ్ఞానం ప్రదర్శించుకునేది. ఇది అక్కడ ఆ మాటలు అవసరం లేదు. కాబట్టి దేవుని కృప కొరకై కనిపెట్టాలి. దేవుని కృపకై కనిపెట్టాలి, కానీ నరుల కాలి సొత్తు గుర్రంలో బలం ఎందు ఆనందించేది కాదు. అంటే నువ్వేదో పరిగెత్తి ఏదో చేస్తా అంటే కాదు, కానీ నువ్వు నిలబడి నా సన్నిధానంలో తగిన సమయంలో నిన్ను పంపిస్తాను. ఫిలిప్పుని ఎట్లా తీసుకెళ్ళాడు? దేవుని సన్నిధిలో నిల్చున్నాడు. ఆయన ఎట్లా తీసుకెళ్ళి ఆత్మవశునిగా అతను ఏం చేశాడు? ఆత్మ కొనిపోయింది. నీకు బస్ అక్కర్లే, బైక్ అక్కర్లే, ఏరోప్లేన్ కూడా అక్కర్లే, మేఘం కొనిపోయింది, ఆత్మ కొనిపోయింది. ఆయన కరెక్ట్ ఎక్కడికి పోవాలో అక్కడికి దింపింది. అని నువ్వెందుకు ప్రయాసపడతావు? సరే, మొత్తానికి ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 1 గొప్ప సాక్ష్యం, 2వది గొప్ప భాగ్యం, 3వది గొప్ప అధికారం కదా. గొప్ప అధికారం గురించి చెప్పా. ఎక్కడెక్కడంటే ఫరో పైన ఇచ్చాడు, తర్వాత ఐగుప్తు అందరి శకుడుగాల మీద ఇచ్చాడు అని చెప్తూ ఇచ్చిపెట్టండి. తర్వాత 4వది గొప్ప ధన్యత. నిర్గమకాండం 32-33. అయ్యో నువ్వు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని యెడల నువ్వు రాసిన నీ జీవ గ్రంథముల నుండి నా పేరు తుడిచివేయమని. అంటే ఇప్పుడు ఆయన పేరు ఎక్కడుంది? ఎవరు రాశారు అది? ఆ జీవ గ్రంథం ఎవరి దగ్గర ఉంది? అంటే ఎంత గొప్ప ధన్యత, గొప్ప ధన్యత. జీవ గ్రంథంలో, దేవుని పుస్తకంలో మరి ఈయన పేరు రాయబడింది. అంటే దేవుని దృష్టికి ఎంత యోగ్యుడిగా, ఎంత సిగ్గుపడనక్కర్లేని పనివాడు ఉన్నాడో చూసుకోండి. తర్వాత చివరిగా గొప్ప కటాక్షం 33-17.
నిర్గమకాండం 31:17. కాగా కాగా యెహోవా యెహోవా చెప్పిన మాట చొప్పున చేసేదను. నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షం కలిగినది. నీ మీద నాకు కటాక్షం కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా దేవుని కటాక్షము అతని మీదకి వచ్చింది. దేవుడే చెప్తున్నాడు, నీ పేరును బట్టి అంటే నీ హృదయాన్ని బట్టి నేను చెప్తున్నాను, నా కటాక్షం నీ మీదకి వచ్చింది. దైవ కటాక్షం పొందుకోవాలా. ప్రభువా నన్ను ఆశ్రయించు, ప్రభువా నన్ను అభిషేకించు, ప్రభువా అయ్యా నన్ను దాటిపోద్దు, ప్రభువా భర్తలమై దేవా నేను నాన్ను దాటిపోవద్దు అని ఏదో అంటుంటాం. కానీ హృదయం చూసే దేవుడు నువ్వు చూసినప్పుడు లోపల ఉండవలసినవన్నీ పెరగపోయినాయి. హృదయ స్థితిని మార్చుకోకుండా, దేవుని ఉద్దేశం తెలుసుకోకుండా, నువ్వు పిలుపుని పిలుపుకు నువ్వు తగిన జీవితం జీవించకుండా, నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని పడబాట్లు పడినా కానీ, ఎన్ని ప్రయాసాలు పడినా జీవితం మాత్రము మార్పు చెందదు. ఎందుకు మార్పు చెందదు? చదవండి. కాబట్టి 5 పాయింట్లు చెప్పే మీకు. గొప్ప కటాక్షము, గొప్ప ధన్యత, గొప్ప అధికారము, గొప్ప భాగ్యము, గొప్ప సాక్షి. ఇంతే కదా కావాల్సింది. లూకా 6:46. నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక నేను చెప్పు మాట ప్రభు చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు శిష్యులతో సమాజంతో నేను చెప్పు మా ప్రకారం చేయక ప్రభువా 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 అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి చాలమ్మా, నా దగ్గరకు వస్తున్నావు ప్రభు అంటే ప్రార్థన చేస్తున్నావు, నన్ను పిలుస్తున్నావు, కానీ నన్ను ఎందుకు పిలుస్తున్నావు అనవసరంగా? నేను చెప్పిన మాట చెప్పను, నువ్వు చెప్పు ఫస్ట్. అదే కదా, అది చేయట్లే. ఉపవాస ప్రార్థన. ఏం బ్రదర్ మీటింగ్ రాకపోతే ఉపవాస ప్రార్థన బ్రదర్ ఏం చేస్తారు? నీకు తెలుసు తెలియదు, జకర్యా గ్రంథంలో 70 సంవత్సరాలు ఉపవాసం చేశారు ఇశ్రాయేలు. ఎన్ని సంవత్సరాలు? అట్లా సంవత్సరానికి 3 సార్లు చేస్తారు. 7వ నెలలో, 5వ నెలలో, 10వ నెలలో అట్లా. అయితే దేవుడు అంటాడు, ఈ 70 సంవత్సరాలు నేను చెప్తేనే నాకు ఇష్టమైన ఉపవాసం చేశారా అంటున్నాడు. మరి 70 సంవత్సరాలు చేసి ఉపవాసం చేస్తే కౌంట్ కాలే. నువ్వు చేసి ఒక పూట గంట సేపు ఉపవాసం ఏమో. ముందు ఆయన చెప్పిన ప్రకారం చేయాలా. నేను ముందు మీకు చెప్పిన మాట చొప్పున మీరు చేయకుండా నాకు వచ్చి ప్రభా ప్రభా ఎందుకు ప్రార్థన చేస్తారు? ఎందుకు నన్ను పిలుస్తారు? ఎందుకు నన్ను అడుగుతారు? కాబట్టి ఆయన మాట చొప్పున చేస్తేనే మన జీవితంలో మన పని నిలబడుతుంది, మన ప్రభు పని కనపడుతుంది. మన ప్రభు నామం బట్టి మనము ప్రజలేత మరి ఘనత నొందుతూ వస్తాం. నన్ను బట్టి ప్రజలు నీకు భయపడట చేస్తును అన్నాడు. అంతేగాని ముందు మనం ప్రభుకు లోబడకుండా ప్రభు మనకు ప్రజలను లోబడతలేడని 18వ కీర్తన 47 వచ్చిన చెప్తూ. కాబట్టి మనం ప్రభు మాట వినడానికి, ఆయన చాటుకు వచ్చిన మనం, ఆయన నీడనున్న మనం, ఆయన స్మరణడానికి, ఆయనతో అన్నిటి సహవాసం చేయడానికి, ఆయన దగ్గర ఆయన సన్నిధిలో దాగి ఉండడానికి ప్రభు మన కృప కలిగించును గాక. దేవుడి మాట దీవించును గాక.